నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా కొత్త సిరీస్ స్టార్ట్ చేద్దాం రమ్మగారు. హ్మ్. ఏం చేద్దాం. చెప్తారు? కథలో కథ, కథలో కథ, కథలో కథ, కథలో కథ బోల్డ్ కథలు. ఓహ్! హ్మ్. ఒకదానికొకటి ఇంటర్‌లింకా? హ్మ్. హ్మ్. మనకి అలాంటివి ఉన్నాయి గదా! కాశీమాయ మజిలీలు, మహామాయ మజిలీలు అలాంటి కథలు చాలా ఉన్నాయి. అవును. తర్వాత ఏమో కథా సరిత్సాగరం కథలు ఒక దాంట్లో నుంచి ఒకటొస్తాయి. అవును. అట్లాగే రాజవాహనుడి కథ చెప్తాం. రాజవాహనుడు. నువ్వెప్పుడు వినలేదు కదా! వినలేదు రమ్మగారు. హ్మ్. సరికొత్త కథ. ఓకే. బావుంటుంది. పూర్వం ఈ గోదావరి నదీ తీర ప్రాంతం. అది భద్రాచలము, రామాచలము, ఘటికాచలము అలా బోల్డ్ అని అచలాలు వరుసగా ఉండి గోదావరి నది పరివాహక ప్రాంతంలో అన్ని దట్టమైన అడవులు. ఈ అడవుల్లో ఒక కిరాత రాజు ఉండేవాడు. దుందుభి ఆయన పేరు. హుహు. ఈ దుందుభికి పుళిందిని అని ఒక భార్య, కుమారుడు కుమార్తె ఉన్నారు. వెరైటీగా ఉంది రమ్మగారు. ఆ. దుందుబి. పేర్లు చూడు ఎంత బాగున్నాయి. పుళిందిని. పుళిందిని ఆవిడ పేరు. ఈ కుమారుడు పేరు రాజవాహనుడు. పోనీలే. బాగుంది కదా. వాడికి మంచి మంచి పేరు. పేరు పెట్టారు. కూతురు పేరు శ్రమణి. శ్రమణి అనే కూతురు, రాజవాహనుడు అనేటువంటి కుమారుడు ఉన్నారు. ఆ పిల్లవాడు చాలా అందమైన వాడు. ఆ పిల్ల కూడా చాలా అందంగా ఉంటుంది. ఈ కిరాతరాజుకి వీళ్ళిద్దరూ సంతానం. ఈయన ఈ దుందుభి పద్ధతి ఏంటంటే ఆ ప్రాంతం అంతా కూడా విశేషంగా అందమైన పిచ్చుకలు, పెట్టలు, తర్వాత చక్కటి జంతువులు, ప్రత్యేకమైన మిగిలిన దేశం అంతా కనపడనివి కనిపించేవి. దాంతోపాటు ఆయన రకరకాల ఉచ్చులు పన్ని అన్ని ప్రాంతాల అడవుల నుంచి రకరకాల పక్షుల్ని, జంతువుల్ని తెప్పించేవాడు. పెద్ద పెద్ద శాలలు నిర్మించి వాటిలలో ఈ జంతువుల్ని, పక్షుల్ని విడివిడిగా పెట్టి వాటిని కొంచెం పోషించి పై దేశాలకి అమ్మకం చేసేవాళ్ళు. అందరికీ కూడా ఈ జంతువులు వాళ్ళ కావాలి. తర్వాత ఏమో పిట్టలు అంతఃపురాల్లో ఉండడానికి, స్త్రీలకి చిన్నపిల్లలకి తోడుగా ఉండడానికి. మనం ఇప్పుడు కుక్కల్ని పెంచుకోవటంలే, అంతే. అట్లా అందరికీ ఇళ్లలో ఇలా జంతువులు ఉండేవి. లేళ్లని పెంచేవాళ్ళు, కోడిని పెంచేటట్టుగానే రకరకాల పక్షులకి ప్రత్యేక శాలలు నిర్మించి కూడా ఉంచుకునేవాళ్ళు. జనాలు షౌకీన్గా ఉండేవాళ్ళు అప్పుడు. అవునవును. ఈయన రకరకాల దేశాలకి వీటిని పంపించి అమ్మకం ద్వారా విపరీతంగా సంపాదన వచ్చేది వాళ్ళకి. ఈ పిట్టని వీళ్ళు అడవులోంచి పట్టుకొస్తారు. అదేలే. డబ్బు ఖర్చు ఏముంది? పై దేశం నుంచి 100-150 రూపాయలు వస్తే అది ఎంత పెద్ద డబ్బు కదా. అట్లా ఎంతో సంపాదించారు. కుమార్తెకు ఒక ప్రత్యేక భవనం, కుమారుడికి ఒక ప్రత్యేక భవనం ఇలా ఉండేవి. ఈ పిల్లలిద్దరూ చాలా బుద్ధిమంతులు. రాజవాహనుడు 2-3 ఏళ్ళు పెద్దవాడు, కానీ వీళ్ళిద్దరూ చూస్తే కవల పిల్లల్లాగా కనపడేవారు. హుహు. ఒకటే రకమైన రూపం. ఆ పిల్ల ఆడపిల్ల, ఇతను మగ పిల్లవాడు. ఇద్దరూ కలిసి చక్కగా అన్ని రకాల యుద్ధ విద్యలు నేర్చుకున్నారు. రాజవాహనుడు ఒక 14 ఏళ్ళు వచ్చేసరికి ఏనుగుల్ని కూడా లొంగదీయగలిగే విద్యలు కూడా వంట పట్టాయి ఆ అబ్బాయికి. ఓహ్! జనం చాలా ప్రీతిగా ఉండేవాళ్ళు వీళ్ళ పట్ల. వీళ్ళు ఈ తండ్రి ఏర్పరిచిన ఈ శాలలన్నింటినీ చూస్తూ వాటి మీద యాజమాన్యం చేసేవాడు. అయితే ఈయన ఒకసారి వింధ్యాటవికి వెళ్ళబోతూ, వింధ్యాటవిలో కొత్త కొత్త పక్షులు, జంతువులు చాలా వచ్చి చేరాయని కబురు వచ్చింది. నేను అక్కడికి వెళ్తున్నాను, నువ్వు ఈ శాలల్లో ఉన్న జంతువుల్ని, పక్షుల్ని జాగ్రత్తగా చూసుకో. ఏవైనా పై దేశాల నుంచి ఉత్తరాలు వస్తాయి, ఉత్తరాలు తీసి పెట్టుకో. కొత్త జంతువులు వచ్చాక కొంచెం అవి ఆరోగ్యాలు సర్దుకున్నాక పంపిస్తామని తిరుగుటపా ఉత్తరాలు రాయమని కూతురికి, కొడుక్కి వీటిని అప్పచెప్పాడు. అప్పచెప్తే ఏమైంది, ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత వీళ్ళకు ఒక ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరము మహేంద్రపురం అనే ఒక దేశానికి చెందిన రాజు వసుపాలుడు రాశాడు వీళ్ళకి. ఆయనకు ఒక కూతురు ఉందని, ఆమె పేరు కల్పలతని. ఆ కల్పలతకి ఇట్లా కొత్త కొత్త జంతువులు, పక్షుల మీద ఎక్కువ ఆసక్తి. హుహు. మా దగ్గర జంతువులు తక్కువ ఉన్నాయి, పక్షులే ఎక్కువ ఉన్నాయి, ఆమెకు కొత్త పక్షులు కావాలని కోరుకుంటోంది. మీ దగ్గరికి ఏదైనా మేలుజాతి పక్షులు వస్తే వాటిని మాకు పంపించవలసింది అని ఉత్తరం రాశారు. పిల్లలు ఈ ఉత్తరం చదువుకున్నారు. ఇక్కడ ఉన్నవన్నీ అలవాటైనవే, కొత్తవి ఏమీ లేవు, అన్నీ మామూలువే ఉన్నాయి. ఉత్తరం చూసుకుని పిల్లవాడు ఏం ఉత్తరం రాశాడు, మా నాన్నగారు వింధ్యాచలం వెళ్ళారు, ఒకవేళ రేపొద్దున ఆయన తిరిగి వచ్చేటప్పుడు ఏదైనా కొత్త రకం పక్షులు కనుక వస్తే మేము మీకు ఉత్తరం రాస్తాము, 10 రోజులు పడుతుంది మా నాన్నగారు రావడానికని తిరుగుటపా ఉత్తరం కూడా రాశారు. వీళ్ళిద్దరు అన్నా చెల్లి మాట్లాడుకున్నారు. కల్పలత పేరు ఎంత బాగుంది అని మాట్లాడుకున్నారు, శ్రమణి, రాజవాహనుడు. ఒక 10-15 రోజులు గడిచేసరికి అలా దుందుభి తన మొత్తం పరివారంతో సహా వెనక్కి వచ్చాడు. ఎన్ని పక్షులు, ఎన్ని జంతువుల్ని తెచ్చారు, బోన్లలో పెట్టి విడివిడిగా పట్టుకొచ్చారు. మొత్తం అన్ని శాలల్లో నింపారు. నింపాక ఈ పిల్లలు మొత్తం తండ్రి కొత్తగా తెచ్చిన జంతువుల్ని చూడడానికి తిరుగుతుంటే పక్షుల శాలలో
అప్పటికి 2-3 రోజులైంది. వీళ్ళు బయలుదేరి వచ్చి కూడా ప్రయాణం కూడా పెద్దదే. అక్కడి నుంచి ఇక్కడికి రావాలిగా వింధ్యాటవి నుంచి. అవును. ఒక అందమైన ఒక పక్షి కనపడింది. ఈ పిల్లలిద్దరూ దాని దగ్గర ఉంచున్నారు. అది మొహం అన్ని రెక్కల్లో దోపుకుని ఇట్లా కూర్చున్నది. వీళ్ళు పిలిచినా తలకాయ ఎత్తి చూడాల. మామూలు పిట్టలు పలుకుతాయి, పలకటల్లా. అబ్బో గుజ్జు గుజ్జుగా రెక్కలు, ఇది ఎంత బాగుందో నాన్న, ఏమిటి ఈ పక్షి ఎక్కడి నుంచి తెచ్చావు ఏమిటి అంటే, ఆయన ఏమన్నాడు, ఇవి చాలా బాగున్నాయి, మేము అడవిలోకి వెళ్ళినప్పుడు ఎంత బాగా పాడుతున్నాయో, మేము ఆ పాట విని ఎవరో గంధర్వులు పాడుతున్నారని భావించాం. ఆ ప్రాంతానికి వెళ్తే ఈ 2 పిట్టలు ఇవి జోడు, ఆ 2 పిట్టలు కనపడ్డాయి, అవే పాడుతున్నాయి, నేను ప్రత్యక్షంగా విన్నాను వాటి కంఠంలోంచి. కానీ మేము ప్రయత్నం చేసేసరికల్లా ఒక పిట్ట తప్పించుకుంది, రెండో పిట్ట దొరికింది. ఈ రెండో పిట్టను పట్టేసుకున్నా, ఇది మొగది, తీసుకొచ్చాం. కానీ మొదటి 2-3 రోజులు మేము పెట్టిన ఆహారం కూడా దీనిలా బెంగటిల్లిపోయింది. 3వ రోజు నుంచి కొద్దిగా ఆహారం తింటాం మొదలుపెట్టింది. ఇదిగో ఇక్కడ తీసుకొచ్చాము, వీళ్ళ ప్రయాణంలోనే 10 రోజులు గడిచిపోయినాయి కదా అని చెప్పాడు. రెండో పిట్ట దొరికితే ఎంత బాగుంటుందో, దొరకలేదు, 2 కలిసి పాడినాయని పాడని అడిగారు. ఆ పక్షి పాడలేదు, కుయ్యలేదు, కామ్గా కూర్చుంది. అయితే ఈ పిల్ల ఏమంది, శ్రమణి, అబ్బా నాన్న ఎంత బాగుందో, ఈసారి వెళ్ళినప్పుడు రెండో పిట్టను పట్టుకురా నువ్వు, ఈ పక్షిని మాత్రం ఎవ్వరికి ఇవ్వద్దు, ఆ కల్పలత కూడా ఇవ్వకూడదు నువ్వు. తండ్రి ఆశ్చర్యపడి, కల్పలత ఎవరమ్మాయి అన్నాడు. వీళ్ళు ఎందుకంటే మాట్లాడుకున్నారు కల్పలత గురించి, అందుకని ఆ పిల్లల పేరు నోటెడ్ అయిపోయింది. అనేసరికల్లా అప్పుడు రాజపాలుడికి రాజవాహనుడు ఏం చెప్పాడంటే, ఇలాగ మహేంద్రపురం నుంచి ఉత్తరం వచ్చింది నాన్న, వాళ్ళకి పక్షులు కావాలట, నేనేమో మీరు వచ్చాక పంపుతానని చెప్పాను, ఈ పక్షిని పంపద్దులే అంటే, ఈయన ఏమన్నాడు, కల్పలత నాకెందుకమ్మా, నువ్వే నాకు ఎక్కువ, అదే కదా. నువ్వు కావాలంటే ఈ పిట్టను నువ్వే ఉంచుకొని నువ్వు అన్నయ్య కూడా ఇవ్వద్దని ఒక పంజరంలో పెట్టి శ్రమణి ఉండే భవనానికి పంపించేశాడు. ఈ పిల్ల ఏం చేసింది, చక్కగా ఆ పంజరాన్ని శుభ్రంగా కడిగిచ్చి వేడి నీళ్ళతోటి ఈ పక్షికి స్నానం చేయించి శుభ్రం బాగా తుడిచి కొంచెం పొగ వేసి ఒళ్ళు అంతా ఆరబెట్టి మళ్ళీ పంజరంలో పెట్టి ఏదో పళ్ళు తీసుకొచ్చి పెట్టాక ఏం చెప్పింది, నువ్వు ఎంత బాగానో పాడేవుట, ఆ పాట ఏమిటో వింటే అది నాకు సంతోషం కలుగుతుంది, నేను ఎవ్వరికి ఇవ్వను, నా దగ్గరే ఉంచుకుంటా, వేరే వాళ్ళ దగ్గరికి పంపించను, నీకు కావాలంటే ఇక్కడ ఉన్న పక్షులన్నిటితో నేస్తం కట్టిస్తాను, నాతో మాట్లాడు అనేసరికల్లా ఈ పక్షి మాట్లాడటం మొదలెట్టింది. చాలా సంతోషం, ఎవరైనా పట్టుకుంటే పక్షిని చంపేస్తారు, మీ నాన్న పాపం 10 రోజులు మమ్మల్ని బాగా చూసుకున్నాడు, నువ్వేమో చక్కగా ఇలా పంజరం బెడ్లో పెట్టి ఎలాగోలాగా ఉంటుందిలే అనుకోకుండా పంజరాన్ని కడిగి పెట్టావు, నాకు కావాల్సిన శుభ్రత నీ దగ్గర ఉంది, పాట ఏమిటి, నీకు ఏవి కావాలంటే అవి చెప్తా, నాకు బోల్డ్ అని కథలొచ్చు, కబుర్లొచ్చు, నాకు సంస్కృతం వచ్చు, శాస్త్రం తెలుసు, దేవతలవి, అప్సరసలవి, మానవులవి, పురాణాలు, ఇతిహాసాలు, నాకు రాని కథ లేదు, బోల్డ్ కథలు చెప్తాను నీకన్నది. ఆనంగానే శ్రమడికి ఎంత సంతోషం వచ్చిందో, గబగబా ఎవరినో కేకేసి మా అన్నయ్యని పిలిచి రండి అని రాజవాహనుడిని పిలిచింది. ఆ నాన్న ఈ పక్షి కథలు చెప్తుందట, ఏదైనా ఒక కథ చెప్పించుకుందాము రా, మన ఇద్దరం కలిసి ఉందాం, వాళ్ళిద్దరు ట్విన్స్ లాగా ఉంటారు కదా, కథ విందామని ఆనాటి సాయంకాలం చక్కగా 2 మంచి జామ పళ్ళు పెట్టి ఆ పక్షికి కథ చెప్పు, ఏదైనా మంచి కథ, చక్కటి కథ చెప్పమన్నారు. సరే, ఈ పక్షి కథ చెప్పడం మొదలుపెట్టింది. ఈ కథ ఏమిటట, పూర్వం ఒక దేశంలో విజయపాలుడని రాజుగారు, అది మద్రదేశం లాంటి దేశం, రాజుకి వివాహితుడే, ఆయనకి ఒక సందర్భంలో ఒక బ్రాహ్మణ యువకుడితోటి స్నేహం కలిసింది. బ్రాహ్మడితోటి మాట్లాడినప్పుడు ఈయన అన్నాడు, నువ్వు ఎంత తెలివిగా ఉన్నావో, సుమతి పేరైతే నీకు సరిపోతుంది అన్నాడు. బ్రాహ్మణ ఆయన అన్నాడు, అదే నా పేరు ప్రభు, యువకుడు పిలవండి అట్లాగే అన్నాడు. ఇక రాజుగారు ఆ బ్రాహ్మణ యువకుడిని సుమతి అని పిలవటం మొదలుపెట్టాడు. రాజుతో పాటే ఈ సుమతి అన్ని చోట్లకి తిరిగేవాడు. ఒకనాడు రాజుగారు ఒక సంగీత సభకి వెళ్ళాడు. వెళ్తే ఆ సంగీతం ఏదో వాయించారు, పాట పాడారు, అబ్బో అద్భుతంగా ఉంది, గంధర్వ గానం అంటే ఈ సుమతిని వాడు, ఇదేం గంధర్వం, మామూలుగా ఉంది అనేసరికల్లా ఈయనన్నాడు, అంటే నీ సంగీతం వచ్చాడు, వచ్చు, కావాలంటే నేను వీణ వాయిస్తానని వీణ వాయిస్తే అసలు మూర్ఛపోయారు అందరూ ఆ సంగీత సౌందర్యానికి. సంగీతం వచ్చు ఇతనికి, అబ్బో ఎంత బాగుందో, నీకు సంగీతం కూడా వచ్చని సంతోషించారు. అక్కడి నుంచి ఏదో నాట్య సభకి వెళ్ళారు, ఎవరో ఒక నాట్యగత వచ్చింది, ఆ అమ్మాయి నాట్యం చేసింది, బాగుంది, మయూరంలాగా ఉందంటే, ఇదేం మయూరం, కాకిలాగా ఉంది, ఏం బాగులేదు అన్నాడు సుమతి. ఇంకా చెయ్యాలి, నాట్యంలో ప్రావీణ్యత లేదు, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న బాపత అంటే, ఆవిడ నేను 10 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. సుమతి నాట్యం చేసి చూపించాడు. రాజు ఇంకా సంతోషించాడు.
ఇతనికి నాట్యంలో కూడా ప్రావీణ్యం ప్రావీణ్యం ఉంది. ఉంది. ఒకసారి ఒక అడవికి ఎక్కడికో వెళ్ళారు, వేటాడడానికి వెళ్తారు కదా, అక్కడ ఏదో ప్రమాదం, ఒక పులి ఏదో దూకింది రాజుగారి మీద. ఈ సుమతి ఆ రాజును రక్షించాడు, వేటాడి. అతనికి శౌర్యం కూడా ఉంది, ఇక సకల కళా వల్లభుడుగా ఉన్నాడు. ఎంత బాగుందో. ఒకనాడు ఉదయం రాజుగారు భోజనం చేయటానికి కూర్చుంటూ సుమతిని కేకేసుకురండి అని పిలిచారు. అప్పుడు ఏమైందట, మన చేపలది ఒక ప్రత్యేకమైన కూర వండారు. ఈయన బ్రాహ్మణ ఆయన కదా, లెక్క ప్రకారం మాంసాహారానికి దగ్గరగా వెళ్ళకూడదు, కానీ ఆయనకు అలాంటి అభ్యంతరాలు ఉన్నట్టు కనపడేవి కాదు. రాజుగారి భోజనాన్ని కూర్చున్నారు. ఈయన నాకేదో ఇది ఉంది, దేవతార్చన చేసుకుని భోజనం చేసి వచ్చారు, నాకు భోజనం వద్దు, మీరు తినండి అన్నాడు. ఆయనకి ఏదో 2 పళ్ళు ముక్కలు చేసి పెట్టారు. రాజు కోసం కూర పట్టుకురాగానే కూర అన్నం అన్నీ వడ్డించిన తర్వాత ఆ చేపల కూర ప్రత్యేకమైనది, అదేదో ఒక చెరువులో ఆ ప్రత్యేకమైన కూర అనమాట. ఆ కూర రాగానే ఈ సుమతి, రాజా ఆ కూర తినబోక, అది దూషితంగా ఉంది, నాకు బాగుండలేదు, దాని మీద అనుమానంగా ఉందన్నాడు. రాజు ఆశ్చర్యపోయాడు, ఇదేంటి మన వంటవాడు పాత వంటవాడే, టెస్టర్స్ కూడా ఉంటారు, టెస్టింగ్ కూడా అయిపోయింది అంటే, కాదు ఈ కూర మీద నాకు అనుమానంగా ఉంది, దీన్ని ఏం చేద్దామని బాగా ఆలోచించి ఒక పిల్లిని పిల్లి తీసుకొచ్చి ఆ చేపల కూరలో ఇచ్చి ఒక ముక్కను తీసి ఆ పిల్లికి పెట్టారు. ఆ పిల్లి 10 నిమిషాల్లో చచ్చిపోయింది. రాజు ఆశ్చర్యపోయాడు, ఇదేమిటి వంటవాడు. సరే వంటవాడిని పట్టుకున్నారు. ఆ వంటవాడిని పట్టుకుని గట్టిగా నిలదీస్తే ఒక పొరుగు దేశపు రాజు ఒక ఆయన ప్రయత్నం చేస్తున్నాడు, మందపాలుడు అనేవాడు, అతని గూఢచారి ఇతనికి డబ్బిచ్చాడు, నువ్వేం చేయదు, ఈ ఒక్క కూర వండి పెట్టమన్నారు, ఆ చేపని తింటే చచ్చిపోతారు, అందులో మా విషం కలపల, చేపే అలాంటిది, అది ప్రత్యేకమైన విషయం అన్నమాట. దాంతో ఆ వంటవాడిని జైల్లో పడేశారు. సుమతికి ఇంకా మెట్టెక్కిపోయాడు. ఇప్పటికి 5 సార్లు రాజుగారి మనసుని చూరగొన్నాడు. దాంతో రాజు ఎక్కడికి వెళ్తే అక్కడికి సుమతి వెళ్తాడు. రాజు సుమతిని తప్పిస్తే 2వ మనిషిని నమ్మకండా తయారయ్యాడు. సభల్లో అట్లా ఏమిటి, ఒకళ్ళకి ఎవరికైనా ఫేవరెటిజం, వీళ్ళ మీద ఆసక్తిగా ఉందంటే మిగిలిన వాళ్ళకి అందరికీ ప్రయారిటీస్ మంటగా ఉంటుంది. ఏంటి వీడు గొప్ప, వీళ్ళెందుకు, తర్వాత ఏమో ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి, ఇలాంటి సామెతలన్నీ చెప్పుకుని ఆ సభలో ఉన్న ఒక 5-6గురికి ఈ సుమతి అంటే మహామంటగా ఉండేది. ఈ సందట్లో ఏమైంది, రాజుగారు యువకుడే, రాణిగారు కూడా పెద్ద వయసు ఉన్న ఆవిడ కాదు. ఈ అన్ని సందర్భాల్లోనూ తమతోటి ఉండే సుమతి మీద ఈవిడకు ఒక బ్యాడ్ ఇంటెన్షన్ మొదలైంది. ఈ సుమతిని ప్రేమలో పడ్డం మొదలుపెట్టింది ఆవిడ. రాజుగారి ప్రేమలో పడ్డాడు, బాగానే ఉంది, రాణిగారి ప్రేమలో పెడితే దరిద్రంగా ఉంటుంది. ఇక ఆవిడ ఎంతసేపు సుమతిని వేటాడడం మొదలుపెట్టింది. కానీ అతను పెద్దగా ఈవిడికి దొరకల, రాజుగారు ఉన్నప్పుడే ఉండేవాడు. అయితే ఈవిడ ఏం ఎత్తెత్తింది, ఏమండి నాకు వీణ నేర్చుకోవాలనుంది, మీ స్నేహితుడు అద్భుతంగా వీణ వాయిస్తాడు, అతని చేత వీణ నేర్చుకుంటానండి అంటే, దానికేముంది, నీ కూడా స్నేహితుడే కదా ఇతను, వీణ నేర్చుకుందువు కానండి. రాణిగారికి వీణ నేర్పడానికి వచ్చాడు సుమతి. ఆయనకి 2వ రోజే తెలిసింది ఈవిడికి నేర్చుకునే విధానం కాదు, వేరే బ్యాడ్ ఇంటెన్షన్ ఏర్పడుతోంది అని. ఓసారి 2 సార్లు తప్పించుకున్నాడు. ఇది సరైన పద్ధతి కాదు, ఈయన నా స్నేహితుడు, పైగా నాకు అన్నదాత భార్య తల్లి అవుతుంది, నువ్వు తల్లివి, స్నేహితుడి భార్య సోదరితో సమానం, నువ్వు నాకు తల్లివి సోదరివి, అది కాకుండా ఈ దేశాన్ని నేలి మహారాణివి, అందరికీ తల్లివే నువ్వు, నీ భర్తకి తప్ప, కాబట్టి ఈ ప్రవర్తన మంచిది కాదని ఎంత చెప్పినా ఆవిడ వినలేదు. ఇక ఇతను తప్పించుకోవడానికి ఆవిడకి దొరకకుండా ఉండేవాడు, వేరే ఎవరినైనా చెలికత్తలు లేకుండా ఉండేవాడు కాదు, జాగ్రత్త పడ్డాడు. అయినా సరే ఆవిడ వేటాడడం మానలేదు. ఒకనాటి సాయంకాలం చీకటి పడ్డాక ఈయన్ని పిలిచింది, ఏదో మాట్లాడాలి రమ్మని. వెళ్ళాక అంతఃపురం అంతా ఖాళీగా ఉంది, ఆవిడ ఒక్కతే ఉంది. నేను అందరినీ పంపించేశాను, ఎవరికైనా తెలుస్తుందని భయపడుతున్నావేమో, నువ్వు నాతో స్పెండ్ చేయమని అతన్ని బలవంత పెట్టింది. అతను చాలా గట్టిగా కేకలేసాడు రాణిని, నీకు ఎంత మృదువుగా చెప్పినా అర్థం కావట్లేదమ్మా, నీకు ఇలాంటిది ఉంది, నువ్వు నాకు కనపడుతుంటే నేను వెళ్ళిపోతా ఇక్కడి నుంచి, అతను నన్ను వదలడు, నువ్వు ఈ ప్రవర్తనతో ఉన్నావు, నేను క్యారెక్టర్ అసాసినేషన్, ఇది దీనిని నా వ్యక్తిత్వాన్ని చంపుకోవాలి, అసలు నాకు ఇలాంటి ధోరణి లేదు, ఈ పద్ధతి నచ్చదు నాకు అని చాలా గట్టిగా కేకలేసి ఆమె ఇలా మీదపడి కౌగలించుకుపోయేసరికల్లా తోసేస్తాడు. ఆవిడ ఎంత విసురున ఎగిరి దూరంగా పడిపోతుంది. అతని మహాబలశాలిగా ఉంటాడు, అప్పటిదాకా ఇతన్ని బలాన్ని చూపించల, ఇప్పటిదాకా
ఒక పులిని వేటాడినప్పుడు అప్పుడే అతను అందంగా కనపడుతున్నాడు, కానీ చాలా బలవంతుడు అతను. ఆ తోసిన తోపుకి ఆ రాణిగారు వెళ్ళి ఎక్కడో పడింది. చాలా గట్టిగా దెబ్బ తగిలేసింది ఆవిడకి. శరీరానికి దెబ్బ కంటే మనసుకి, ఆమె ఆభిజాత్యానికి గట్టి దెబ్బ తగిలింది. సరే ఏం చేసింది, రాజుగారిని రమ్మని చెప్పి ఈ లోపల అతను వెళ్ళిపోయాడు. సుమతి రాజుగారిని రమ్మంది. ఈవిడ బట్టలన్నీ చింపేసుకుని జుట్టు విరబోసుకుని ఒక మూలకొచ్చింది. అంతఃపురం అంతా ఖాళీగా ఉంది. ఈయన ఆశ్చర్యపోయాడు, ఎవరు లేరు ఏమిటి అని. లోపలికి వెళ్ళేసరికి ఆవిడ శోకదేవతలాగా కూర్చుంది. ఓహో నెత్తికెక్కించుకున్నావు, కాపాడాడని. వాడికి ముందు నుంచి దురుద్దేశమే ఉంది. ఇవాళ ఎవరు లేరు, అందరికీ సెలవిచ్చాను. ప్రతి వాళ్ళకి ఏవో కార్యక్రమాలు ఉంటే ఏముందిలే, రాత్రి నువ్వు కాసేపు వస్తావు, మన ఇద్దరం కలిసి ఉంటాం అంతే కదా, వాళ్ళు సేవించాల్సింది ఏమీ లేదని, సేవకుల పట్లే నేను అంత మర్యాదగా ప్రీతిగా ఉంటాను, అందరు వెళ్ళిపోయినా పర్వాలేదని ఒంటరిగా ఉంటే అతను ఇది తెలుసుకుని ఇట్లా నా మీద అఘాయిత్యం చేయబోయాడు అని వలవలా ఏడ్చింది. ఈ జుట్టు రేగిపోయి బట్టలు చిరిగిపోయి ఏడ్చి మొత్తుకుంటుంటే వాళ్ళనే కదా నమ్మాలి. అయ్యో సుమతి అట్లాంటి వాడు కాదే అని కూడా అనలేకపోయాడు రాజు. భార్యా ప్రేమికుడు. ఆడవాళ్ళు ఈ పరిస్థితి చూస్తే నమ్మకం కుదురుతుంది. ఆ ఒక్క పాయింట్ మీదే వర్కౌట్ అవుతాయి ఇలాంటివన్నీ. అక్కడి నుంచి మర్నాడు సభలో అందరికీ ప్రకటన చేశాడు, సుమతిని నేను చాలా నమ్మాను, కానీ అతను పరమ దుర్మార్గుడుగా తేలాడు. మామూలుగా లేదు ఇతని సంగతి. ఇతన్ని ఏం చేయాలి అంటే చంపేయాలని సభలో 5-6 అరిచారు. ఈ 5-6 ఎవరు? ఈ ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడని మంటగా ఉన్న 5-6 చంపేయాలన్నారు. కొంతమంది ఒకళ్ళిద్దరు చెప్పారు, అలా కాదు, ప్రయత్నం చేయాలి, విచారణ జరగాలంటే మహారాణిని తెచ్చి ఇక్కడ నుంచోబెట్టాలి, ఆమె మీద జరిగిన అత్యాచార ఘటన అందరికీ తెలియజేయాలి, అవమానం కాదు రాజకుటుంబానికి, కాబట్టి చంపేయాలన్నదే పైకి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి సైనికులు వచ్చి సుమతి మీద పడ్డారు. వీళ్ళకి తెలీదు అతను ఎంత గట్టివాడో. ఒక్క ఎగురున లేచాడు. అతని చేతిలో కత్తెప్పుడు వచ్చిందో కూడా వీళ్ళకి తెలీదు. ఇంచుమించు తన చుట్టూతా ఉన్న సైనికులందరికీ తలా ఒక దెబ్బ కొట్టేశాడు. వీళ్ళు చూస్తుండగానే సభలోంచి ఎగిరి బయటికి వెళ్ళిపోయాడు అతను. అతనికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో వీళ్ళకి తెలియదు. అతన్ని పట్టుకోలేకపోయాం, అయ్యో రాణిగారికి మనసుంచలేకపోయామని రాజుకు చాలా బాధేసింది. కానీ ఒక వారం 10 రోజులు ఈ హడావిడైంది. ఆ అమ్మాయి ఆవిడికి ఏం చెప్పింది, వంటవాడిని పెట్టింది కూడా వీడే, పరాయి రాజు దగ్గర నుంచి అతనికి రాజ్యం అప్పచెప్తానని ఆశ పెట్టింది కూడా సుమతే, నా కోసం చేశాడు అని రాజుని నమ్మించింది. నీకు విషయం బయటపడకుండా వంటవాడిని చంపించేశాడు. మళ్ళీ మాట్లాడితే వంటవాడి మీద విచారణ జరిగితే తెలిసేది మనకి, వాడు నోరు ముయించేశాడు అనేసరికి పరాయి రాజుల పక్క రాజ్యాల వాళ్లకు కూడా ఇతనితో ఫ్రెండ్షిప్ ఉందని నమ్మారు. కానీ ఈ మొత్తం హడావిడిలో పరదేశీయులు చుట్టుపక్కల ఉన్న రాజ్యాల నుంచి 2 రాజులు వీళ్ళ మీద యుద్ధానికి వచ్చారు. ఈ సమయానికి వీళ్ళకి సహాయం చేయడానికి సుమతి లేడు. ఈ రాజుగారు అంత యుద్ధ వీరుడు కాదు. పక్కన ఉన్న 2 రాజ్యాల వాళ్ళు ఊళ్ళోకి వచ్చేసారు. మందపాలుడు ఒకడు, అంటే విషం పెట్టించిన వాడు ఒకడు మందపాలుడు, తర్వాత వాడు భూపాలుడు. వీళ్ళిద్దరు వచ్చేసరికి ఈ రాజుగారి పేరు విజయపాలుడు. భార్య దగ్గరికి వెళ్ళాడు, నా రాజ్యం అన్యాక్రాంతం అయిపోయేలాగా ఉంది, మనకేమీ సహాయం చేయలేకపోతే. రాణిగారు వలవల ఏడ్చింది, అయ్యో నా పొరపాటు వల్ల ఇంత జరిగింది, సుమతే కనుక ఉంటే ఇలా జరిగేది కాదు చెప్పింది. నేనే అతని పట్ల ఆసక్తి కలిగి ఉన్నాను, అతను నాతో దుష్ప్రవర్తనకు ఒప్పుకోలేదు, పగతోటి నేను అతన్ని పంపించేశాను, ఇప్పుడు మనకి రాజ్యం చేజారిపోయే పరిస్థితి వచ్చింది. సుమతి ఒక్కడుండుంటే అసలు ఈ పరిస్థితే వచ్చేది కాదు, అతనే ఏదో సాధించేవాడు. ఎందుకంటే ఇంతకుముందు ఇలాంటిది జరిగినప్పుడు ఈ సుమతి ఏం చేశాడు, ఒక యక్షుడి వేషంతో వెళ్ళి 2వ రాజు ఆ భూపాలుడి దగ్గరికి వెళ్ళి, ఇది విజయపాలుడు చాలా గొప్ప రాజు, ఇతని దగ్గరికి రావద్దు నువ్వని విష్ణుదేవుడి దూతగా వెళ్ళి వాళ్ళని ఒప్పించాడు. ఆ పని కూడా చేశాడు. ఇప్పుడు ఎవరు చేస్తారు మనకి, అసలు వాడే లేడు. దాంతో వలవల ఏడిస్తే రాజు భరించలేకపోయాడు. ఇప్పుడు నేను అతన్ని నమ్మా, సంతోషంగా ఉన్నాను, నిన్ను నమ్మితే కదా నా జీవితం ఇలా అయ్యింది, నిన్ను నమ్మటం వల్ల నేను మిత్రద్రోహం చేశాను, రాజ్యం పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది, ఒక తప్పు నిర్ణయంతో మొత్తం ఇదంతా వచ్చేసిందని రాణిని సంహరించేశాడు. అయితే ఏమైంది, ఈ లోపలికి చొచ్చుకొచ్చేసిన సేనలతోటి వచ్చినటువంటి మందపాలుడు భూపాలుడు విజయపాలుడిని సంహరించి ఆ రాజ్యాన్ని హడపాయించేశారు. ఇద్దరు చనిపోయారు. ఆ రాజ్యం ఇట్లా పోయింది. వాళ్ళిద్దరు మందపాలుడు భూపాలుడు
ఈ రాజ్యాన్ని ఆక్రమించారు అని చెప్పింది పక్షి. అప్పుడు వెంటనే శ్రమని అడిగింది, సుమత ఎక్కడికి వెళ్ళాడు మరి అన్నది. సుమత వెళ్ళిపోయాడు కదా, సుమత ఎవరు, అతనికి అట్లా చేయగలిగే శక్తి ఎట్లా వచ్చింది అడగంగానే ఈ పక్షి అంది, ఏమో నాకు తెలీదు అంది. ఈ శ్రమని రాజవాహనుడు ఆశ్చర్యపోయి, ఇంత కథ చెప్పావు కదా, సుమత ఎక్కడికి వెళ్ళాడో చెప్పాలి కదా నువ్వు. అతను ఏమయ్యాడు అంటే, ఏమో నేను ఇంతవరకే విన్నా, ఈ తర్వాత కథ సుమత ఏమయ్యాడు అనేది మా ఆవిడకి తెలుసు, కానీ ఆవిడనేమో మీ నాన్నగారు తీసుకురాలేదు, నేను ఒక్కడనే ఇక్కడున్నా. మా ఆవిడ స్త్రీ పక్షి దొరికినప్పుడు ఆ మిగిలిన కథని మీరు వినొచ్చు. బాగుంది. అంటే వీళ్ళిద్దరూ బిక్కమొహాలు వేసుకున్నారు. ఆ పక్షి కావాలి మనకి. వెంటనే శ్రమణి పరిగెత్తుకుంటూ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళింది. నాన్న రెండో జంట పక్షి ఉంది కదా, ఆ పక్షిని తేవాలి నాన్న అని. ఎందుకమ్మా ఇప్పుడు అది ఎందుకు, దీంతో ఆడుకో అన్నాడు. కాదు నాన్న, ఈ పక్షికి సగం కథ తెలుసు, రెండో మిగిలిన సగం తెలిసిన పక్షి వింధ్యాటవిలో ఎక్కడో తిరుగుతోంది, నువ్వు ఎవరో ఒకళ్ళకి చెప్పు, ఆ రెండో పక్షిని పట్టించు. సరే పట్టిస్తానన్నాడు. పక్షి ఆ అమ్మాయికి మనకి స్టోరీ చెప్తా ఉంది, సగం చెప్పి ఆపేసింది, మిగతాది నా జంట పక్షి వస్తేనే తనకే తెలుసు నాకు తెలియదు అని చెప్పింది. తర్వాత ఏం జరిగింది? అయితే ఇది ఇట్లా ఉండగా వీళ్ళు పక్షి దగ్గర నుంచి కథ ఎట్లా చదువుకోవాలి, తెప్పించుకోవాలి, అక్కడి నుంచి ఇంకో పక్షి కోసం ప్రయత్నం చేసుకుంటున్నారు ఈ పిల్లలిద్దరు, రాజవాహనుడు శ్రమణి ఇద్దరు కలిసి. అయితే ఏమైంది, ఈ మహేంద్రపురికి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ అడవుల్లో బోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో ఒకడికి ఒక అద్భుతమైన సౌందర్యవంతమైన పిట్ట ఒకటి దొరికింది. దానిది అదేం మాట్లాడుతుందో ఏం పాడుతుందో వాడికి తెలీదు, కానీ అది ఒక ఆడపక్షి. వాడు ఏం చేశాడు, పక్షిని పట్టుకున్నాడు. పట్టుకున్నాక ఇంత చక్కగా ఉంది, దీన్ని ఎవరికైనా అమ్మితే బాగుంటుందని ఒక పల్లెటూళ్ళలోకి తీసుకొచ్చాడు. ఏదో రేటు చెప్పాడు. ఆ గ్రామాధికారి అన్నాడు, ఒరే ఇంత గొప్ప పక్షులే ఉంది ఇది, దీనికి ఈ రేట్ ఏమిటి, మహారాజు గారి కూతురు కల్పలత చక్కటి పిట్టల్ని కొంటుంది, ఖరీదు వస్తుంది, బాగా రేట్ వస్తుంది, అక్కడికి వెళ్ళి ఆ పిట్టని అక్కడ అమ్ముకోమన్నాడు. సరే ఈ బోయవాడు మెల్లిగా మహేంద్రపురికి వచ్చి అక్కడ లోకల్గా కొంత ప్రయత్నం చేసుకుని యువరాణికి ఆ పిట్టని అమ్మాడు. అందమైన పిట్ట అనగానే అమ్మాయి కొనేసుకుంటుంది, ఆ పిల్లకి అవే ఇష్టం. అదేలేండి. సరే ఈ అందమైన పిట్టని వాళ్ళ దగ్గరికి చేర్చారు, కల్పలత దగ్గరికి చేర్చారు. కల్పలతకి అశోకవతి అని పేరున్నటువంటి ఒక చెలికత్తు, వీళ్ళిద్దరూ కలిసే ఉంటారు. అయితే ఈ పిట్టను చూసేసరికల్లా ఎంత బాగుందో సంతోషించేశారు ఇద్దరు. ఇప్పటిదాకా చూసిన పక్షులు వేరు, ఈ ఒక పక్షి వేరు. వీళ్ళు చక్కగా అన్ని పక్షులకి బాగా వీలుగా పెట్టడం, పైగా ఏంటంటే అంతఃపురాల్లో కదా వీళ్ళకి గాలి వచ్చే సాధనాలు అవి ఉంటాయి, వాతాయనాలు అంటే కిటికీలు పెద్ద పెద్ద ఉండి గాలి బాగా వచ్చి బంగారు పంజరాలు అన్నీ శుభ్రంగా ఉండటం. యువరాణి ఉండే చోటు కదా, బ్యాడ్ స్మెల్స్ రావు, చక్కగా అగరధూపాలు అవి వస్తాయి. ఆడపిట్టకి అవి నచ్చింది. ఈ లోపలికి వెళ్ళి ఓ పూట కూర్చుని కొంచెం దాని ప్రయాణ పలసట తీరిపోయాక ఈవిడ అటు ఇటు తిరుగుతుంది, యువరాణి కల్పలత అని పిలిచేసరికి ఎంత సంతోషించిందో కల్పలత. ఆహాహా ఏమి తీయటి గొంతు, పైగా నా పేరు తెలిసిపోయింది నీకు, నువ్వెవరివి, నువ్వెవరన్నా పెంపుడు జంతువువా, ఎవరి దగ్గరైనా పెంపుడు గృహపక్షివా, నువ్వు నీకు ఇట్లా మాట్లాడాలని, ఆ స్త్రీలని యువరాణిని ఇట్లా సంబోధించాలని ఎలా తెలిసింది నీకు, ఏయో ఓయో అనాలి, ఏయి ఓయి అనకుండా మా భాషలో ఇంత చక్కగా మర్యాదకరమైన పిలుపు ఎట్లా పిలిచావు నువ్వు అని బాగా అడిగారు. అడిగితే ఈ పక్షంది, మేము ఎప్పటి నుంచో రాజుల్ని రాణుల్ని చూస్తున్నాం, రాజు రాణుల కంటే మేము ఎక్కువగా అప్సరసలని, దేవతల్ని, విద్యాధరుల్ని ఎంతమందినో చూసాం, ఎన్నో కథలు నేర్చుకున్నాం. నిజానికి మేమిద్దరం, నేను నా భర్త, మేమిద్దరం వింధ్యాచలంలో ఒక కొండ కొమ్మ మీద ఒక చెట్టు మీద కూర్చుని నా భర్త అద్భుతంగా గానం చేస్తుంటే నేను అందులో చిన్న పాట కలుపుతుంటే పుళిందుడు ఒకడు మా మీద వలలు వేసి నా భర్తను పట్టేసుకున్నాడు. నేను పారిపోయాను. పుళిందుడి చేతిలో నా భర్త చిక్కిపోయాడు. నేను తర్వాత ప్రాణాలు దక్కించుకోవడానికి ఎగురుతూ వచ్చి మీ వైపు అడవుల్లోకి వచ్చేసి బోయవాడికి దొరికా. ఆ బోయవాడు మంచివాడు కాబట్టి చక్కగా నీ దగ్గరికి పంపించాడు నన్ను. మీరెవరు కూరండుకుని తినే రకాలు కాదు. తర్వాత ఏమో చక్కగా అంతఃపురం శుభ్రంగా ఉంది. స్త్రీ పక్షులకి, ఆడపక్షులకి శుభ్రత కావాలి. మేము చాలా సౌకర్యవంతంగా శుభ్రంగా గూళ్ళు కట్టుకుంటాము. ఇంత శుభ్రంగా ఉన్న అంతఃపురాన్ని చూసేసరికల్లా పోనీలే నోరు మూసు కూర్చోటం ఎందుకు, ఎక్కడో ఇక్కడ ఒక అందమైన అమ్మాయింది, ఈ పిల్లతోటి మాట్లాడి ఏదైనా కథా కాలక్షేపం చేసుకోవచ్చు అని నేను మాట్లాడుతున్నాను. నేనైతే బతికిపోయాను, నా భర్త ఏమైపోయాడో అన్నది. అనగానే
అశోకవతిను ఈ కీర్తిలత అమ్మాయి మొహమొహాలు చూసుకున్నారు. మొహాలు చూసుకుని అమ్మాయి ఏమన్నది, కల్పలత నువ్వు కంగారు పడకు, పులిందుడు మాకు తెలుసు, అతను పక్షుల్ని చంపేవాడు కాదు. ఏ పక్షి వచ్చినా సరే అతను చక్కగా దాచిపెట్టి చక్కగా వాటిని రక్షించి అమ్మకం చేస్తాడు తప్ప పక్షుల్ని చంపే చోటకి ఇవ్వడు, చంపడు. పులిందుడికి ఒకవేళ నీ భర్త కనుక దొరికింటే, పులిందుడు కాదు, ఆ పులిందుడు ఎవరు, అదే దుందుపి. పులిందుడు అంటే ఏమనాలి, ఆటవిక జాతి అన్నమాట. అతను ఈ పని చేసేవాడే కాదు. మేము వాళ్ళకి ఉత్తరం రాస్తాం, నీ భర్త కనుక అక్కడ దొరికింటే నీ భర్తను తెప్పిస్తాను, మీ ఇద్దరు కలిసి ఉందురు కానీ అని, నీకేమేం విషయాలు వచ్చు, నీకేం తెలుసు, నువ్వు మాకేం చెప్తావంటే, ఈ ఆడపక్షి కాసేపు అటు ఇటు గెంతి ఆలోచించి ఏమందంటే, నవరసాలు ఉన్నాయి కదా, నవరసాల్లో అత్యద్భుతమైనది శృంగార రసం. ఎవరైనా ప్రాణి అన్నవాడికి శృంగార రసం తెలిసి ఉండాలి. నీకు ఆసక్తిగా ఉంటే చెప్తానండి. ఈ పిల్లలు కొంచెం పెళ్లి కాని పిల్లలు కదా, కాస్త పిల్ల మొహమాట పడింది. కానీ అశోకవతి అంది, ఎందుకు మా అమ్మాయి శాస్త్రాలన్నిటితో పాటు కామశాస్త్రం కూడా చదువుకుంది, వివాహానికి ముందు నేను చదివిస్తారు కదా, కాబట్టి మిగిలిన రసాలన్నీ ఏవో రామాయణాలు భారతాలు ఉన్నాయి, శృంగార రసం మేము ఎప్పుడు పెద్ద కథలు వినలేదు, చెప్పు ఏదైనా ఒక కథ చెప్పమని. కథ చెప్పమంటే ఇది అప్సరసల కథ చెప్తోందనమాట పిట్ట. ఏమని, పూర్వం అప్సరసలందరూ ఓ చోట చక్కగా స్నానాలు చేస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు. కబుర్లు చెప్పుకుంటుంటే వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటారు. నలుగురు ఆడవాళ్ళు కలిస్తే అక్కడ లేని అమ్మాయి గురించి మాట్లాడతారు. పాత కథల్లో కూడా ఇది మనకు కనపడుతుంది. అది ఎందుకు రాలేదు, దానికి పొగరు, దానికి అది, లేకపోతే దానికి ఎక్కువ, అంతేగాని అది ఎంతో మంచిది, ఇలాంటి మాటలు మాట్లాడుకోరు. ఏది నెగిటివ్గా ఉందో అది మాట్లాడుతూ ఉంటారు. అప్సరసలందరూ స్నానాలకు బయలుదేరితే రంభాదేవి రాల. రంభకి ఎంత పొగరో అని మాట్లాడుకున్నారు. దానికి ఎంతో పొగరబోత్తనం ఉంది, ఆ నలకూబరుడి ప్రేయసి తనేనని, ఇంకా నలకూబరుడి మనసు గెలిచిన అప్సరసే లేదని దానికి గొప్ప గర్వం, మనతో కలవదు, ఆయనతో పాటే వెళ్తుంది కాబోలు విహారానికి, స్నేహితులతో వెళ్ళినట్టు ఉంటుందా, అదే ఇదే అని బాగా చాలాసేపు మాట్లాడుకున్నారు. మాటల్లో ఒకళ్ళిద్దరు ఏమన్నారు, కాదండి నలకూబరుడు అంత గొప్పవాడా, జయంతుడి కంటే గొప్పవాడా? నలకూబరుడు ఎవరు, కుబేరుడు కుమారుడు, జయంతుడు ఇంద్రుని కుమారుడు. జయంతుడు చాలా అందగాడేనే, మరి జయంతుడి ప్రేయసైన తిలోత్తమకు కూడా బోళ్ళంత పొగరబోత్తనం ఉండద్దు, కానీ తిలోత్తమకి లేదు పొగరబోత్తనం, అహంకారం లేదు, ఆమె చాలా డౌన్ టు ఎర్త్. ఇప్పుడు సభలో నాట్యం చేయడానికి వెళ్ళింది, ఇవాళ ఆవిడకి పని ఉంది కాబట్టి రాలేదు, కానీ లేకపోతే మనందరితోటి చాలా సాయిలపాయిలాగా ఉంటుంది తిలోత్తమ. రంభకి ఎందుకు గర్వం, అది టాపిక్. ఇవి టాపిక్ మాట్లాడుకున్నారు. ఈ మాట్లాడుకున్నాక అసలు వీళ్ళల్లో ఎవ్వరు గొప్ప ఆ చెలికాడు, నలకూబరుడా జయంతుడా? మాట్లాడిన తర్వాత సరే వీళ్ళందరూ కబుర్లు చెప్పుకుంటుంటే ఆ పక్క నుంచి నారద మహాముని వెళ్తున్నాడు. ఈ అప్సరసల్లో ఒకళ్ళిద్దరు వస్తే మనకి ఇది అనుమానం ఎందుకు, నారదుడిని అడుగుదాం, నారద మహాముని చెప్తాడు అనగానే ఒకళ్ళిద్దరు అన్నారు, ఏడ్చినట్టుంది, ఆయనేమో బ్రహ్మచారి, వీళ్ళల్లో ఎవరు గొప్ప పురుషుడో ఆయన అడిగితే బాగుంటుందా, వద్దు ఏ శాపాలో పెడతాడంటే ఒక ఇద్దరు ముగ్గురున్నారు, ఏం కాదు, ఈయన ఎప్పుడైనా మాట్లాడినప్పుడు మేము వింటాం కదా, చాలా చక్కగా మాట్లాడతాడు, సరదాగాను పెద్దవాళ్ళతో పెద్ద విషయాలు, మనం చిన్నవాళ్ళం చిన్న విషయాలు మాట్లాడతాడు, ఆయనకి తెలియంది ఏముంది, త్రిలోక సంచారి అని నారద మహాముని కేకేశారు. అందరూ దండాలు పెట్టారు. పెట్టి, అయ్యా మేము ఒక గొప్ప విషయం తెలుసుకోవాలనుకుంటున్నాము, ఈ గొప్ప విషయం ఏంటంటే ప్రపంచంలో దేవతల్లో 5 అందగాళ్ళని చెప్తారు. 5 చాలా అందమైన వాళ్ళు, మన్మధుడు, చంద్రుడు, వసంతుడు, జయంతుడు, నలకూబరుడు, వీళ్ళ 5 దేవతల్లో అత్యద్భుతమైన అందగాళ్ళుగా చెప్పేరుపడ్డారు. మన్మధుడు అంటారా జగన్నియామకుడు, ఆయన విష్ణుమూర్తి యొక్క కుమారుడు, తర్వాత ఏమో అందరి మనసుల్లోనూ ఉండేవాడు, ఆయన లెక్కలేదు. చంద్రుడేమో గ్రహం, ఆయన లెక్కపెట్ట అందగాడని చెప్పుకుంటాం. వసంతుడు కేవలం వృక్ష సంబంధి, సీజన్ వచ్చినప్పుడే అందంగా ఉంటాడు, పోయిందా. ఈ మిగిలిన వాళ్ళిద్దరు ఎవరు, జయంతుడు, నలకూబరుడు, వీళ్ళిద్దరిలో ఎవరు ఉత్తమ శృంగార పురుషుడు తెలుసుకోవాలనుకుంటున్నామండి అని అడిగారు. నారదుడు అన్నాడు, ఆలోచన అయితే బాగుందమ్మా, సరిపోయింది, మంచి మాటే, స్త్రీలకు ఇలాంటి ఉత్సాహం ఉండటం కూడా మంచిదేను, ఎవరు చాలా అద్భుతంగా భార్యను చూసుకుంటారు, స్త్రీలను సంతోషపెట్టేవాడెవడో తెలుసుకోవాలి, మీకు అందరికీ ఉపయోగపడుతుంది, మీరంతా అప్సరోగణం కాబట్టి. కాకపోతే ఇవి నేను చెప్పలేనమ్మా, దీనికి ఒక మంచి ఐడియా ఉంది అని, మన నందనోద్యానవనంలో కల్పవృక్షం ఒకటి ఉంది కదా, కల్పవృక్షం మీద ఒక పావురాల జంట ఉంది, ఆ జంటకి తెలుసు ఇదంతా.
ఇలాంటి వ్యవహారాలు అవి చెప్తాయి. పోయి ఆ పావురాల జంటని అడగండి అనేసరికి అప్సరసలు కూడా కొంతమంది వెనక్కి తీశారు, మిగిలిన వాళ్ళు వెనక్కి తీయలేదు. కాదు ఇదేంటో కనుక్కోవాలి, ఇప్పుడు ఆయన హీరోనా ఈయన హీరోనా, వీళ్ళిద్దరిలో టాప్ క్లాస్ హీరో ఎవరు. సరే మిగిలిన వాళ్ళందరూ స్నానాలు పానాలు ముగిచ్చారు, చక్కగా అలంకారం చేసుకుని నందనోద్యానవనంలో షికారు వెళ్ళారు. కల్పవృక్షం చూశారు. కల్పవృక్షం పైన ఒక బంగారు గూడు పెట్టుకుని 2 పావురాలు చక్కగా కనపడ్డాయి. ఈ కల్పలత అంది, అబ్బా పక్షి జాతికి ఎంత గొప్ప వచ్చింది, నారద మహామునే పక్షిని కనుక్కోమన్నాడంటే ఎంత గొప్పవే మీ పక్షి జాతి, మీలాంటి వాళ్ళు మీరే, ఆహాహా ఓహో అంది. ఈ పక్షి ఎప్పుడు చెప్పింది. సరే 2 పావురాలు మాట్లాడే వీళ్ళతోటి అప్సరసలతోటి, జయంతుడు నలకూబరుడు ఇద్దరు ఈ వనానికి వస్తారు. అప్పుడప్పుడు తన గర్ల్ ఫ్రెండ్స్ని లేదా భార్యలుగా ఉన్న వాళ్ళని అప్సరసల్ని తీసుకొస్తారు. మేము చాలాసార్లే వాళ్ళని చూసాం కానీ దగ్గర నుంచి ఎప్పుడూ అబ్జర్వ్ చేయలేదు. ఈసారి మీరు అడిగారు కాబట్టి అతన్ని ఇతన్ని కూడా దగ్గరికి వెళ్ళి చూసి ఎవరు ఉత్తమ పురుషుడు అని చెప్తామన్నారు. అయిందా? సరేనన్నారు. అప్సరసలందరూ దండాలు పెట్టి వెళ్ళిపోయారు అని కథ ఆపేసింది పక్షి. ఈ అమ్మాయి ఇప్పుడు ఇంతకీ ఎవరుకి అమ్మాయి అడిగింది అనమాట, వీళ్ళిద్దరిలో ఎవరు అని అడిగింది. కల్పలత ఏమో నాకు తెలియదు అంది పక్షి. నా భర్తకి తెలుసు. ఓహో, నాకు తెలీదు, ఇంత మటుకే విన్నా. అదేమిటి ఇలాంటి కథ మొదలు పెట్టావంటే, అయ్యో నీ కూడా మొదలు పెట్టకుండా ఉండాల్సింది, ఏదో శృంగార రసం అన్నాం కదా అనుకున్నాం కదా, గబుక్కుని జయంతుడు నలకూబరుడు గుర్తొచ్చి ఇది మొదలు పెట్టాను, నాకేమో ఇంత మటుకే తెలుసు, తర్వాత ఏమైందో నాకు తెలియదు. ఆ పావురాలు ఏం చెప్పాయో, నలకూబరుడు గొప్ప జయంతుడు గొప్ప అది కూడా నాకు తెలియదు. ఇక ఈ అమ్మాయి తెల్లబోయింది. ఇదేంటి సస్పెన్స్లో ఆగిపోలా, ఇప్పుడు వాళ్ళిద్దరు హీరో ఎవరు ఎలా తెలుసుకోవాలి. అంతలో అమ్మాయి గుర్తొచ్చింది. ఈ అశోకవతి నంది, అది కాదే మన పులిందుడు ఎవరైతే దుందుభి ఉన్నాడో ఆయనే ఈ పక్షి తాలూకు మగ పక్షిని తీసుకుపోయాడు, ఆయన దగ్గర ఉండుంటుంది. నాన్నగారి చేత ఒక ఉత్తరం రాయించు, ఎక్కువ డబ్బులు పంపించండి, ఆ పక్షి మనకి కావాలని వివరంగా రాసేయండి అని చెప్పింది. అశోకవతి పరిగెత్తుకుంటూ వెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్ళింది. ఈ అమ్మాయి కల్పలత వాళ్ళ నాన్నగారి దగ్గరికి. ఆ కల్పలతకి ఒక పక్షి వచ్చింది, దాని జంట పక్షి పులిందవనంలో ఉందిట వాళ్ళ దగ్గర. ఇట్లా కావాలండి అంటే నువ్వు ఉత్తరం రాసి బటురా, నేను సంతకం పెడతాను అన్నాడు. ఈ అమ్మాయి వివరంగా ఉత్తరం రాసి అక్కడికి పంపించారు. ఈసారి ఏం చేశారు, మామూలుగా పక్షులకు పంపే డబ్బు కాకుండా ఇంకా ఎక్కువ డబ్బులు పంపించారు. ఈ పక్షి కూడా కావాలని రాస్తూ ఉత్తరం చూసుకుని ఈ దుందుభి ఆయన కుమారుడైన రాజవాహనుడు లెక్క ప్రకారం వాళ్ళు అడిగిన పక్షులన్నీ పంపించారు, ప్యాక్ చేసేసారు. చేసిన తర్వాత ఈ ఉత్తరంలో చివరి వాక్యాలు ఏమిటి, మీ దగ్గర ఒక వింత పక్షి లభించిందిట వింధ్యాటవిలో, దాని జంట పక్షి అయినటువంటి ఆడపక్షి రాకుమార్తెకి దొరికింది, అది ఏదో విచిత్రమైన గాథలు చెప్తుందిట, మీకు కొంత గాథ సగమే చెప్పి మిగిలిన కథ నా భర్తకి తెలుసు, అదేమో ఈ దుందుభి దగ్గర ఉన్నదని చెప్పిందిట, కాబట్టి మీ దగ్గర జంట లేని మగపక్షి మాట్లాడే పక్షి ఉంటే ఆ పక్షికి నేను ఎక్కువ ధర కూడా పంపుతున్నాను, అది మాకు పంపించేయండి. ఉత్తరం వచ్చింది. ఈయన ఉత్తరం చూసుకుని పిల్లలు ఒప్పుకుంటారా, వీళ్ళిద్దరూ ఆ పక్షితో కథలు వింటున్నారు, రెండో పక్షి మాకే కావాలని గోల్ చేస్తున్నారు. ఈయన పక్షులన్నింటినీ పంపించేస్తూ ఉత్తరం రాశాడు, మీరు క్షమించాలి, మీ విషయం అర్థమైంది నాకు, కానీ ఆ పక్షిని నా కుమారుడు కుమార్తె ప్రాణంగా పెంచుకుంటున్నారు, ఇప్పటిదాకా ఒక్క పక్షిని కూడా వాళ్ళు పెంచల, వాళ్ళకి నచ్చిన పక్షి ఇదే, ఆ పక్షి దగ్గర కథలు కబుర్లు వింటున్నారు, పిల్లలు ఆ పక్షిని ఇవ్వడానికి ఒప్పుకోరండి, దయచేసి ఈ డబ్బు మీకు పంపించేస్తున్నా, మీరు ఎక్కువగా అధికంగా పంపించిన సొమ్ము మీకు వెనక్కి చేరిపోతోంది, మీ సొమ్ము వద్దు నాకు, మా పిల్లలు ఆ పక్షిని ఇవ్వరు అని రాసేశారు. వీళ్ళకి కూడా కావాలి కదా ఆ పక్షి, వీళ్ళకి కావాలి, కానీ రాజుని మీ దగ్గర ఉన్నది మాకు ఇవ్వండి అని ఏమడుగుతారు. ఓహో, అందుకని వీళ్ళకి వచ్చిన ఉత్తరానికి సమాధానం రాసి పంపేశారు. ఆ ఉత్తరాన్ని తండ్రి కల్పలతకి పక్షులు, మిగిలిన చిన్న చిన్న జంతువులు, ఎగిరేవి దూకేవి పాకేవి అన్నిటితో పాటు ఉత్తరం పంపించాడు. ఉత్తరంలో చివరి పారాగ్రాఫ్ చూసేసరికల్లా ఈ కల్పలత చాలా డిసప్పాయింట్ అయిపోయింది. అశోకవతి కూడా అయ్యో కథ సగమే తెలిసిందబ్బా, మిగిలిన కథ తెలియలేదే, ఎవరో సూపర్ హీరో అర్థం కాలేదు అని 2-3 రోజులు మాట్లాడుకున్నాక కల్పలతకే ఒక ఐడియా వచ్చింది. ఏమే అశోకవతి, నువ్వు ఒక పని చెయ్యి, వాళ్ళ పక్షిని పంపమన్నారు కదా, నువ్వు పోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి
ఏవైనా మంచి బహుమతులు తీసుకెళ్ళు. వీళ్ళు ఎంతైనా పులింద జాతికి చెందిన వాళ్ళు. అంటే ఆటవికులు. వాళ్ళకి ఈ రాజ్యంలో ఉండే వింతలు, విశేషాలు, బొమ్మలు, పట్టుకలు వాళ్ళకి తెలీదు. మనం ఏమైనా పంపిస్తే సంతోషపడతారు, ఆనందపడతారు. అందుకని నడిచే పక్షుల్ని, అది పక్షి బొమ్మల్ని, జంతువుల బొమ్మల్ని, కొన్ని వాహనాల బొమ్మల్ని తీసుపో నీతో పాటు. ఈ బొమ్మలు ఆ పిల్లలకిచ్చి, ఆయన మా పక్షి. పిల్లలని రాస్తే పిల్లలు అనుకుంటోంది. ఈఎంఐ వయసు వాడే అతను. ఇచ్చి ఆ పక్షిని పట్టుకురా, నువ్వు వెళ్ళి మాట్లాడితే కుదురుతుంది, ఉత్తరాలతో పని అవ్వదని అశోకవతిని పంపించింది. ఈ అశోకవతి చక్కగా ఒక పెట్టె నిండా రకరకాల బొమ్మలు పట్టుకుని రాజుగారి దగ్గరికి, దుందుభి దగ్గరికి వెళ్ళిపోయింది. దుందుభి ఎప్పుడైతే వీళ్ళని చూశాడో, ఈమెను చూశాడో, అమ్మా ఏమిటి సంగతి, పక్షులన్నీ పంపాం కదా అంటే, మీ పక్షులకి చాలా కృతజ్ఞతలు అంటే, దాందే ఉందమ్మా, మీరు డబ్బు ఇచ్చారు, నేను పంపించాను, కాకపోతే రాజుగారు ప్రత్యేకంగా అడిగిన పక్షిని మాత్రం నేను ఇవ్వలేకపోయాను, మా పిల్లలు ఆ పక్షిని వదిలిపెట్టే ఉద్దేశంలో లేరు అంటే, నేను ఒకసారి ఆ పక్షిని చూస్తానంది అశోకవతి. దాందేం భాగ్యం అమ్మ, ఇదిగో ఈ తోటలోనే మా పిల్లలు ఉన్నారు, ఆ పక్షి కూడా వాళ్ళ దగ్గరే ఉంటుంది, పోయి చూసిరమ్మన్నాడు. తను తెచ్చిన బొమ్మలు పెట్టె పుచ్చుకుని అశోకవతి ఆ ఆడ తోటలోకి వెళ్తే సమున్నతాకారుడుగా ఉండి మెరిసిపోతున్న రాజవాహనుడిని చూసేసరికి ఆశ్చర్యపోయింది. ఏమిటి ఆటవికులా, వీడేమిటి ఇంత అందంగా ఉన్నాడు? తండ్రి సామాన్యమైన రంగు, తల్లి కూడా బలంగానే కనపడుతోంది, కానీ ఆవిడేం బంగారపు రంగులో లేదు. వీడు మెరిసిపోతున్నాడే. అక్కడి నుంచి చెట్టు చాటు నుంచి బయటకు వచ్చింది పిల్ల శ్రమణి. ఆ శ్రమణిని చూసి ఇంకా నిర్ఘాంతపోయింది. ఇంచుమించు ఇతనంత పొడుగు ఉంది అమ్మాయి. తను బాగా పెద్దవాడు, ఒక్క రవ్వ తక్కువగానే ఆడపిల్లలు సాగుబాటుగా కనపడతారు కదా, పిల్ల చూస్తే ముట్టుకుంటే మాసిపోయేలాగా ఉంది. వీళ్ళేమి చిన్న పిల్లలు పిల్లలు అంటున్నారు, పిల్లలు కాదు వీళ్ళు, యుక్త వయస్కులే, 18 ఏళ్ళు దగ్గర పడిన వాళ్ళు, చక్కగా ఉన్నారు. ఆ అబ్బాయి బలంగా కనపడుతున్నాడు, పిల్ల నాజుగ్గా కనపడుతోంది, ఇద్దరు ఒకే పోలికతోటి ఉన్నారు. వీళ్ళ మధ్యలో ఈ చెట్టుకు వేళ్లాడేసిన బంగారు పంజరంలో ఆ మగ పక్షిని చూసేసరికి అశోకవతికి ఎంత సంతోషం వచ్చిందో. అచ్చు తమ దగ్గరున్న పక్షిలాగానే ఉంది. వెళ్ళి వాళ్ళని పలకరించింది. కల్పలత దగ్గర నుంచి వచ్చామంటే, కల్పలత ఎవరు అన్నాడు రాజవాహనుడికి. అతనికి తట్టల పక్కపక్క నవ్వింది శ్రమణి. అదేనన్నయ్య, మన పక్షి కోసం ఉత్తరం రాయించారు కదా ఆవిడే. సరే మాట్లాడుకున్నారు. ఈ అమ్మాయి ఏమంది, బొమ్మలన్నీ చూపించింది. బొమ్మలు చూసి చాలా సంతోషించారు. ఈ బొమ్మలు పంపింది ఇలాంటివి ఒరిజినల్స్ పంపిద్దాం, ఓ ఏనుగు బొమ్మ, పులి బొమ్మ, కుందేలు బొమ్మ, అంటే ఒక ఏనుగు, కుందేలు, పులి అన్ని పంపించాలి వాళ్ళకి అని భావించి బొమ్మలు దాచుకున్నారు, ఏదో అద్దాల పెట్టెలో పెట్టుకున్నారు. ఈ అశోకవతి ఏమంది, శ్రమణికి చెప్పింది, మా దగ్గర కూడా ఇలాంటిదే ఒక పక్షి ఉంది, అదేదో అద్భుతమైన కథ చెప్పింది, ఆ కథ ఏమో సగమే చెప్పింది, మిగిలిన కథ ఏమో ఇతనికి భర్తకి తెలుసు అంటోంది. మీరు ఒక్కసారి గనక ఈ పక్షిని ఇచ్చారంటే ఆ కథ మొత్తం వినేసి మీకు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాం. పైగా భార్యాభర్తలు ఆ పక్షి ఈ పక్షి, బట్ విడతీయకూడదు చూడు మనం, కాబట్టి కొన్నాళ్ళు మా దగ్గర ఉంచుకుంటాం, తర్వాత మీకు పంపిస్తామని. శ్రమణింది పక్కపక్క నవ్వుతూ, అలాగైతే మీ పక్షిని మాకు ఇవ్వచ్చుగా, మేము ఒక కథ విన్నాం, మేము సగమే విన్నాం, మేము కూడా సగమే విన్నాం, మా ఆవిడకే తెలుసు నాకు తెలియదంటోంది, ఏ కథ మొదలు పెట్టినా సగమే చెప్తుంది, అలాంటప్పుడు నువ్వేం చేయాలి, నువ్వు వెళ్ళు, ఇంటికి వెళ్ళిపోయి ఆ పక్షిని తీసుకురా, మేము ఏది ముఖ్యంగా వినదలుచుకున్నామో ఆ కథ విన్నాక కావాలంటే నీకు ఇస్తామంది. అనేసరికల్లా శ్రమణి కంటే తెలివైంది అశోకవతి, చెలికత్తి కదా. అమ్మాయి ఏమంది, ఇది కూడా బాగానే ఉంది, ఓ పని చేస్తా, నువ్వు ఓ పని చేయి, ఈయనున్నాడే రాజవాహనుడు, ఇతన్ని నాతో పంపించు, పంపించాక అతనికి ఇచ్చి పంపిస్తా వెనక్కి అని అడిగింది. అడిగేసరికల్లా ఈ పిల్ల బాగా ఆలోచించుకున్న శ్రమణి, సరే కానీ మేము ఎప్పుడు ఊళ్ళో వెళ్ళిన వాళ్ళం కాదు, అడవి దాటిన వాళ్ళం కాదు, మా ఇంట్లో తెలిస్తే వాళ్ళు ఒప్పుకోరు, అందుకని నేను అన్నయ్యని ఒప్పిస్తా, నువ్వు రాజవాహనుడిని నీతో పాటు తీసుకుపో, పక్షి అతనికి ఇచ్చి పంపించు, బాగుందిగా. సరే ఒప్పుకున్నారు. రాజవాహనుడిని పరిపరి విధాలా చెప్పి శ్రమణి ఒప్పించింది. ఆ కథ వినకపోతే చచ్చిపోయేలాగా ఉన్నాను నేను, నా కోసం నువ్వు ఈ పని చేయి, ఏముంది ఈ అమ్మాయింది అశోకవతి, తనతో పాటు వెళ్ళిపో, వచ్చేటప్పుడు తనే పంపిస్తుంది, పక్షిని పుచ్చుకుని వచ్చేసి దారి తెలుస్తుంది కదా, తర్వాత మళ్ళీ రెండోసారి నేను కూడా వస్తా, అప్పుడు 2 పక్షుల్ని తీసుకెళ్తాం అని ఇట్లా అన్నయ్యని ఏదో బులబాటపు మాటలు చెప్పి, రాజవాహనుడికి అసలు పట్నం వెళ్ళటం, సిటీకి వెళ్ళటం, ఆ దేశానికి వెళ్ళటం ఇష్టమే లేదు.
చెల్లెలు ఒప్పించింది కాబట్టి ఒప్పుకున్నాడు. తండ్రికి నువ్వు చెప్పొద్దు, ఆయన ఒప్పుకోడేమో, నేను చెప్తాలే నువ్వు వెళ్ళాకని ఒప్పించింది. తండ్రి కూడా ఆయన ఏదో ప్రయాణ సన్నాహాల్లో ఉన్నాడు, పెద్దగా పిల్లల్ని పట్టించుకోవాలి. ఆ రాత్రే అశోకవతి నేను వెళ్ళిపోతున్నానని ఈ పులిందునికి, తర్వాత ఏమో దుందుభికి రాజుకి చెప్పింది. అందరికీ వీడ్కోలు పలికింది. అక్కడ ఉన్న జంతువులు పక్షులు అన్నీ చూసేసింది, బయలుదేరి వెళ్ళిపోయింది. అర్ధరాత్రి అడవి చివరి దాకా ఆమెతో వెళ్తానని బయలుదేరిన రాజవాహనుడు తన గుర్రం మీద ఆమెని అనుసరించేశాడు. ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు, దారి పట్టేశారు. దారి పడితే అప్పుడు ఏం చెప్పిందంటే ఈ అమ్మాయి, మరి నీ బళ్ళి ఇది ఉంది కదా, గుర్రం ఊళ్ళోకి వెళ్ళదు, మా దగ్గర యంత్రాలు ఉంటాయి, బళ్ళు ఉన్నాయి, అలా ఒక ఊళ్ళో ఉంటాయి, ఆ బళ్ళు ఎక్కితే మనం వెళ్ళిపోవచ్చు, తొందరగా వెళ్ళిపోతాము అని ఈ అబ్బాయిని ఒప్పించింది. ఒప్పిస్తే సరేనన్నాడు. ఆ తర్వాత మీకు చెప్పి చిలక ఏం కథ చెప్పింది, వాటన్నిటి గురించి మాట్లాడాక ఈ అమ్మాయిని అన్నాడు, నువ్వు బాగా చదువుకున్నావా, చాలా తెలివిగా మాట్లాడుతున్నావు అంటే, ఇంచుమించు కల్పలత ఎంత చదివిందో నే కూడా అంతే చదివా, చదువుకోని వాళ్ళని మా రాజ్యంలో పనిలో పెట్టుకోరు, నేను ఆ అమ్మాయికి చెలికత్తగా ఉండి ఎస్కార్ట్గా ఉంటాను, మా కల్పలత కూడా అన్నీ చదివింది, కామశాస్త్రం కూడా చదివింది అంటే, కామశాస్త్రం అంటే ఏమిటన్నాడు. ఈ అబ్బాయికి తెలియదు, ఇతనేమో అడవిలో ఉండేవాడు కదా, ఇతనికి యుద్ధ విద్యలు వచ్చు. ఆ అమ్మాయి ఏదో 1-2 వాక్యాలు అతను కొంచెం బ్రీఫ్గా అర్థమయ్యేలాగా చెప్పింది. చెప్పి ఏమనుకుంది, ఇంత చక్కగా ఉన్నాడు, స్వచ్ఛమైన ముత్యం, ఈ ముత్యం ఖచ్చితంగా కిరీటంలో పొదగవలసింది, ఇతన్ని తీసుకెళ్ళటం కల్పలతకి పరిచయం చేయటమే కరెక్ట్ అనుకుంది. సరే వీళ్ళు వస్తుంటే ఓ యంత్రాలు వచ్చినాయి, బళ్ళు ఆవిరి మీద నడుస్తాయని. ఏం లేదు, ఇట్లాంటివే ఏవో వెహికల్స్ అయి ఉంటాయి, ఆ రోజుల్లో ఉన్నాయని ఈ కథలో చూపిస్తారు. అదే ఆ అమ్మాయి యంత్రం ఎక్కింది, కానీ ఈ రాజవాహనుడు ఎక్కడానికి ఇష్టపడలే, అందులో కూర్చోవటం ఇష్టం లేదు, నాకు కూర్చోలేకపోతున్నాను, నా వల్ల కాదు, నువ్వు దీని మీద రా, నేను గుర్రం వేసుకొస్తాను, నా గుర్రం ఎక్కడికైనా స్వర్గం దాకా పరిగెత్తేస్తుంది అని ఆ యంత్రంతో పాటు పరిగెత్తి యంత్రం కట్టే ముందే రాజవాహనుడు చేరుకున్నాడు. వీళ్ళు శ్యామల నగరం అని ఒక నగరానికి చేరారు. ఆ నగరంలో మంచి సందడిగా హడావిడిగా ఉంది, లోకోత్తరమైన హడావిడి ఏదో జరుగుతోంది. అక్కడి నుంచి ఈ అమ్మాయి ఏం చేసింది, అక్కడ యంత్రం ఆపుకుని అక్కడ భోజనం చేసి ఓ పూట విశ్రాంతి తీసుకుందాం అనుకున్నారు. ఆగే అందరిని అడిగింది, ఏమిటి ఇక్కడ హడావిడి ఏంటంటే, ఈ శ్యామల నగరం రాజకుమార్తె అయిన శ్యామలాదేవికి వివాహమైంది, భార్యాభర్త ఈరోజు ఊరేగుతున్నారు, పెళ్లి కుమారుడితోటి ఆ అమ్మాయి ఊరేగుతోంది, ఊరేగింపు వస్తుంది, అంటే ఊరేగింపు చూద్దాం అద్భుతంగా ఉంటుంది, ఇక్కడ ఏవో అవేవో ఉన్నాయి, ఇవేవో బోల్డని, పైగా ఈ రాజకుమార్తె పెళ్ళయింది కదా, దాంతో అన్ని ప్రదర్శనలు అవి జరుగుతున్నాయి, అవి చూద్దామని ఆ పూట అక్కడ ఆగారు. సాయంకాలానికి ఏనుగు మీద ఎక్కినటువంటి శ్యామల ఆమె భర్త ఇద్దరు ఊరేగింపుగా బయలుదేరారు. ఈ ఊరేగింపు వస్తూ ఉండగా రాజవాహనుడు, ఈ అమ్మాయి మన అశోకవతి ఆ ఊరేగింపు చూడడానికి నిలబడి ఉన్నారు. సో రాజు రాణిని కూడా ఊరేగింపుగా వెళ్తున్నారు. అయితే శ్యామల నగరానికి వెళ్ళారు వీళ్ళిద్దరు, రాజవాహనుడు అశోకవతి. ఆ ఊళ్ళో చాలా సందడిగా ఉంది, రాజకుమార్తె శ్యామలకి పెళ్ళయింది, ఊరేగింపులు జరుగుతాయి, ఊరంతా ఉత్సవంగా ఉంది. సరే అక్కడ విడిది చేసి వీళ్ళిద్దరు, వీళ్ళకి చిన్న సైన్యం ఉంది కదా, అశోకవతితో చిన్న గుంపు ఉంది, అందరూ ఏదో సత్రాల దగ్గర ఆగారు, చక్కగా పెందరాళ్లే భోజనం చేయించి కొద్దిగా సాయంకాలం అయ్యేసరికి ఇక ఊరంతా సందడిగా ఉంది, ఊరేగింపులు వస్తాయని అన్ని ఆ సందట్లో అన్ని పక్కల విశేషాలు అవి ఇవి చూపిస్తూ అశోకవతి రాజవాహనుడి చేయి పుచ్చుకుని తిరుగుతోంది. ఆ అమ్మాయి పెద్దది, ఇతను చిన్నపిల్లాడు కదా, కొంచెం 18 ఏళ్ళ వాడే కదా. ఈ వెళ్తూ ఉంటే జనం మంచి సందడిగా ఉన్నారు. పెద్ద నడగొండలాగా ఉన్న ఏనుగు మీద రత్నాల అంబారి అలంకరించారు, పెళ్లి కూతురు చాలా అందంగా ఉంది, ఆ అబ్బాయి కూడా చాలా బాగున్నాడు, వాళ్ళిద్దరూ కనపడుతున్నారు. సరే ఆ ఏనుగు కేసు చూస్తూ వీళ్ళు ఇంకా ఇక్కడ ఏవో సాముగరడీలు అవి ఇవి చేస్తుంటే చూస్తున్నారు. 4 అడుగులు ముందుకెళ్ళారు, ఇంతలో జనం కకావికలుగా పరిగెడుతూ ఉంటే వీళ్ళు ఆ ఏనుగు వచ్చిన సందు దాటి పక్క సందులోకి వచ్చేసారు, ఏనుగు దాటి వచ్చేసారు బాగా. ఈ జనాలు పరిగెడుతుంటే వీళ్ళకి అర్థం కాలే, ఏం జరుగుతోంది అంటే ఒక అతను కేకలు పెడుతూ చెప్పాడు, ఏనుగుకి మదం ఎక్కింది, అంబారీ ఉన్న ఏనుగుకి మదం ఎక్కింది, దానికి ఏదో ఆహార పదార్థాలు ఇచ్చారు, ఏదో దానికి సూట్ కాంది తినేసింది, అందుకని అది పరిగెత్తేస్తోంది, జనాలు కనపడ్డ వాళ్ళందరినీ తొండంతో విసిరుకొట్టేయటం, కాళ్ళతో తొక్కేయటం, కుమ్మేయటం, గందరగోళంగా ఉంది, ప్రజలంతా పరిగెడుతున్నారు. ఈ రాజవాహనుడు అన్నాడు, వీళ్ళంతా పరిగెడుతున్నారేంటి, ఏనుగుని ఆపకుండా అనేసరికి అశోకవతి, నీకేమైనా పిచ్చా,
ఏనుగునేట ఆపుతారు? ఏనుగుని ఆపాలి, మదమెక్కింది అనంటే కాల్చి చంపేయాలి, కాల్చేయాలి. ఇప్పుడు కాలిస్తే పైన కూర్చున్న అంబారీ మీద కూర్చున్న వాళ్ళిద్దరు ఏమైపోతారు? అదే కదా. అందుకని ఏం చేయాలో తెలియక వాళ్ళు ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అనేసరికల్లా పక్కపక్క నవ్వాడు. ఇంతమంది జనం ఉన్నారు, ఏనుగుల్ని పెంచగలిగే వాళ్ళకి మదమెక్కిన దాన్ని వంచటం రాదు? రావాలి కదా. ఒక ఏనుగుని మనం పెంచుతున్నాము అంటే, మన దగ్గర ఉంది, అంబారీ కట్టారు అంటే దాన్ని హ్యాండిల్ చేయటం చేత కావాలి. పారిపోవటం ఏమిటి? సైనికులు కూడా అటు పారిపోకూడదు, దాన్ని అణిచాలి. నేను ఏనుగులను అణిచాను అన్నాడు. అశోకవతి తెల్లపోయింది. అదేమిటి ఇంకా నయం, చాలా పెద్ద పని అది. నువ్వు అడవిలో ఏనుగులాగా అనుకుంటున్నావా? ఈ ఊళ్ళల్లో ఉండే రాచ ఏనుగులు అట్లాంటివి కాదు, నువ్వేమి చెయ్యలేవు, అది పనికిరాదు, ఎట్లా కాల్చాలో వాళ్ళు ఆలోచించుకుంటారు, పద పద మనం సత్రానికి వెళ్ళిపోదామని చేతులు పుచ్చుకొని లాక్కెళ్ళిపోయింది. చేతులు విదిలించి కొట్టేశాడు రాజవాహనుడు. మనం ఉన్న దగ్గర ఒక జంతువు విపరీతంగా ప్రవర్తిస్తుంటే, నేను ఒక ఆటవిక జాతికి చెందినవండి, ఆ జంతువుని నేను లైన్లో పెట్టాలి తప్ప ఇట్లా పారిపోకూడదు, నేను చెప్తాను రా అని చెప్పేసి ఆ ఏనుగున్న వైపుకి నడవటం మొదలుపెట్టాడు. అశోకవతి గగ్గోలు పడిపోయింది. అయ్యో అయ్యో, వెళ్ళి మీ ఇంటి నుంచి వాళ్ళకి చెప్పకుండా తీసుకొచ్చాను, నువ్వు ఏం చేసేస్తావో ఇక్కడ, నువ్వు చిన్నపిల్లాడివి, ఇట్లాంటి క్రియలు చేయకూడదంటే ఒప్పుకోలేదు అతను. నువ్వు పక్కన నుంచో, నీకు భయం అయితే నేను చూస్తాను దాని సంగతి అన్నాడు. దూరం నుంచి ఘీంకారాలు చేసుకుంటూ గబగబా అడుగులు వేసుకుంటూ వచ్చేస్తోంది ఏనుగు. అశోకవతి హడిలిపోయింది, ఏదో అయిపోతాడు ఈ పిల్లవాడని. కానీ ఇతను చప్పట్లు కొట్టి ఆ ఏనుగుకి ఎదురుకుండా వెళ్ళి నడవటం మొదలుపెట్టాడు. ఏనుగు పెద్దగా ఘీంకరించింది. ఏమున్నట్టుండి రాజవాహనుడు ఒక హుంకారం చేశాడు, గట్టిగా కేకలు పెట్టాడు. ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు నువ్వు అని గట్టిగా కేకలు పెట్టి, పులింద చక్రవర్తి కుమారుణ్ణి, నేను చెప్పిన మాట వినాలి నువ్వు అని చేతులతో సైగలు చేస్తూ దాన్ని చప్పట్లు చరిచి ఆపేశాడు ఏనుగుని. అంత పరిగెడుతున్నది కుక్క పిల్లలాగా నిలబడింది అతను ఎదురుకుండా. కామ్గా అయిపోయింది. మీద చెయ్యేశాడు. ఎందుకు ఇంత ఉద్రేకం, ఏం తిన్నావు నువ్వు, నీకెవరేం పెట్టారు, నువ్వు ఒక పనిలో ఉన్నప్పుడు నిదానంగా ఉండాలి కదా అని ఏనుగుని మొహాన్ని సవరదీశాడు. కేకలు పెట్టాడు, అశోకవతి ఎక్కడున్నావు, రా రా అని. ఆ అశోకవతి దగ్గరకు వచ్చింది. భయం వేస్తుంది. ఏం భయం లేదు, ముట్టుకో, దీన్ని పడుకోబెడతానుండు అని ఏనుగుకి సైగలు చేసి కిందకి వంగిపోమన్నాడు. ఆ కింద ఇట్లా కూర్చునేసరికల్లా అంబారీ మీద నుంచి ఒక్క దూకులో ఆ రాజకుమారుడు రాజకుమార్తె, ఇద్దరు కూతురు అల్లుడు, రాజుగారి కూతురు అల్లుడు దూకేశారు. ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్ళ మీద పడింది. మహాన్ బాబా, నువ్వు ఉన్నావు కాబట్టి బతికున్నాము, లేకపోతే మా పెళ్లి రోజే మా చావు రోజు అయిపోయేది. కానీ ఇంతలో ఏమైంది, ఏనుగు పక్కకి పడుకుందిగా, వీళ్ళు దిగడానికి వీలుగా ఘీంకరించింది. హడిలిపోయారు మళ్ళీ వీళ్ళు, భయం వేసింది, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు ఇతను వదిలిపెట్టేసి. ఇతను ఏం చేశాడు, మళ్ళీ గట్టిగా దాన్ని కసిరి దాన్ని నోరు మూయించాడు. శబ్దాలు మానేసి పడుకుంది. ఇంతలో సైనికులు వచ్చి తుపాకులు ఏవో పట్టుకొచ్చారు. 2 దెబ్బలతోటి దాన్ని సరిచేశారు. సరిచేసి తీసుకుపోయారు. రాజవాహనుడిని చూసి ఆశ్చర్యపోయింది అశోకవతి, నువ్వు భలేవాడివి అనేసరికి ఇంతలో మంత్రులు 2-3 వచ్చారు. యువరాణి అంతఃపురానికి వెళ్ళిపోయింది. కానీ ఈ మహానుభావుడిని వెంటపెట్టి తీసుకురమ్మన్నారు. రాజుగారి దర్శనం చేయిస్తాము రండి, అప్పటికే రాత్రి అయిపోతుంది, రేపు ఉదయం వస్తామని చెప్పింది అశోకవతి. సరే, వీళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. అదే వీళ్ళు ఒక సత్రంలో దిగారు కదా, అక్కడికి బయలుదేరి వెళ్ళిపోయారు. రాజకుమార్తెని ఒక మహానుభావుడు ఎవడో రక్షించాడు. ఇంత సమున్నతాకారుడు అతను ముందు ఈ ప్రజల్లో తిరిగాడు. అతను ధనుర్బాణాలు ధరించున్నాడు. అక్కడి నుంచి వచ్చాడు కదా, మన ఏమంటారు, కోయ జాతికి చెందిన వాళ్ళు, ఆటవిక జాతికి చెందిన వాళ్ళు, వాళ్ళకి ధనుసు బాణాలు చేతిలో ఉంటాయి. ఊళ్ళో జనం కొంచెం భయపడ్డారు కూడా అతన్ని చూసి. కానీ అతనే అందరి భయాన్ని తీర్చాడని బాగా చెప్పుకున్నారు. వీళ్ళు ఇక్కడికి వచ్చేసరికల్లా ఈ రాజవాహనుడు, ఇక మనం ఆగద్దు, తెల్లవారేసరికి వింతలు విడ్డూరాలు చూసేసాక తెల్లారేసరికి వెళ్ళిపోదాం అంటే అశోకవతి ఎంత బతిమలాడినా అతను ఒప్పుకోలేదు. కాదు కాదు, చాలా పెద్ద ప్రయాణం చేయాలి ఇంకా మనం, మళ్ళీ నేను వెనక్కి రావాలి, మా అమ్మా నాన్నకి తెలిస్తే బాగుండదు, వింతలు విడ్డూరాలు వినోదాలు అని ఇక్కడ ఉండిపోతే చాలా కష్టం, వెళ్ళిపోదామని ఇక అతను రాజమహల్కి వెళ్ళడానికి ఒప్పుకోలేదు. తెల్లవారుజామునే వీళ్ళు మళ్ళీ గుర్రాలెక్కి బయలుదేరి వెళ్ళిపోయారు. ఈ వెళ్ళే దారిలో వీళ్ళకు ఒక చిన్న గ్రామం కనపడింది. దూరం నుంచి చూడ్డానికి ఒక బొమ్మరిల్లల్లే ఉంది అది. తను అడిగాడు, అది ఏమిటి గ్రామం, ఎంతో బాగుంది, ఏం ఊరు, ఈ ఊరు పేరేమిటి ఏమిటి అనేసరికల్లా ఆ అమ్మాయి చెప్పింది అశోకవతి, అబ్బో నీకు చూపించాల్సిందే ఈ ఊరు, ఈ ఊళ్ళో ఒక అద్భుతమైన విషయం ఉంది, పద వెళ్దాం మనం ఆ ఊళ్ళోకి వెళ్దామని ఆ ఊరికి అతన్ని తీసుకుపోయింది.
ఆ ఊళ్ళో తులాధరుడని ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు. ఆయన దగ్గర ఒక అత్యద్భుతమైన చిలక ఉంది. ఆ చిలక జాతకం చెప్తుంది. అది చెప్పిన జాతకం తప్పిందే లేదు. ఓ అయితే ఇదేమిటంటే అతను చిలకని ఒక దేవతలాగా పూజించి ఉంచుకుంటాడు. అందరికీ చెప్పించడు. రోజుకి 4 పత్రికలో 5 పత్రికలకో సమాధానం చెప్తుంది, అంతే. అది కూడా మనం మన ప్రశ్నని రాసి ఇవ్వాలి. ఇంత రుసుము చెల్లించాలి. ఆడ లైన్లో బోళ్ళంత మంది ఉన్నారు. మన సమయం వచ్చినప్పుడు మనకి చెప్తారు. నువ్వేమైనా తెలుసుకుంటావా అంది. అదేమిటో తెలుసుకుందాం అనిపించింది. వీళ్ళకి పక్షులంటే ఇష్టం కదా. అవును. అశోకవతికి ఏం ఆసక్తి లేదు, కానీ ఈ కుర్రాడికి చూపించాలనుకుంది. వీళ్ళందరూ కలిసి ఆ తులాధరుడి దగ్గరికి పోయారు. వెళ్తే చాలా మంది ఉన్నారండి, మీ ప్రశ్న రాసి ఇవ్వండి అన్నాడు. ఒక పత్రికలో ఒక పేపర్ మీద తన ప్రశ్న రాసిచ్చి డబ్బులు కూడా కట్టాడు. మీకు మీ అవకాశం రావడానికి 10 రోజులు పడుతుంది, ఇంకా ఇంతమంది ఉన్నారన్నాడు. రోజుకు 4, 5 కదా. అవును. సరే, ఇతను ఈ లోపల ఏమైంది, అశోకవతి అయ్య బాబా ఇంకా 10 రోజులు ఉండాలంటే ఎలాగా, సరే ప్రశ్న వేసావు, సమాధానం రావాలి కాబట్టి నువ్వు ఉండిపో, నేను వెళ్ళిపోతా మహేంద్రపూర్కి వెళ్ళిపోతాను, కొంతమంది సైనికుల్ని మళ్ళీ పంపిస్తాను, ఈ 10 రోజులు ఈ ఊళ్ళో నువ్వు కాలక్షేపం చేసుకోమంటే సరే ఉంటానన్నాడు రాజవాహనుడు. అశోకవతి చిన్నపాటి సమూహంతో వెళ్ళిపోయింది. ఇంతలో ఏమైంది, ఇతను గుర్రం వేసుకుని ఆ ఊళ్ళో అటు ఇటు తిరుగుతుంటే ఇంకొక రాజకుమారుడు ఎవరో ఇతనికి కనపడ్డాడు. ఇతను గుర్రం నడిపే విధానం అతనికి నచ్చింది. కొద్దిగా సైగలతోటి మాట్లాడుకున్నారు. తర్వాత మీరెవరు అని మాట్లాడుకుంటే అతను ఈ సమీపంలోనే ఉన్న ఒక దేశపు రాజకుమారుడు. అతనికి తండ్రి ఒక పెళ్లి సంబంధం కుదిర్చాడు. ఓకే. ఆ సంబంధం తప్పించుకోవాలని ఉంది అతనికి. ఈ పెళ్లి సంబంధం తప్పుతుందా లేదా చిలక జోస్యం కనుక్కోవటానికి వచ్చాడు. అతనికి కూడా సమయం ఉంది. సరే, అతను ఏమన్నాడు, 10 రోజులు ఉంది కాబట్టి మీరు గుర్రం నడిపే విధానం బాగుంది, నాకు ఈ విద్య నేర్పించారంటే చక్కగా నేను కూడా గుర్రాలు నడపడం నేర్చుకుంటాను అని 10 రోజులు వీళ్ళిద్దరూ బాగా స్నేహితులుగా అటు ఇటు తిరిగారు. రాజవాహనుడు ఆ రెండో రాజకుమారుడును. 10 రోజుల తర్వాత వీళ్ళిద్దరికీ ఒకేసారి సమయం వచ్చింది. రాజకుమారుడికేమో ఈ పెళ్లి సంబంధం తప్పిపోతుందని వచ్చింది. నీకేం వచ్చింది అంటే తనది ఓపెన్ చేసి చూసుకుంటే ఇతను ఏం రాయాలి, అందులో మన పేరు, కులము, మన ప్రాంతము రాయాలి. ఇతను తన పేరు రాసి ఆటవిక కులం అని రాశాడు. ఆటవిక కులం మీద కొట్టేయబడి ఉంది అడ్డం గీత. అంటే ఆటవిక కులం ఒప్పుకోవట్లేదు అనమాట. కింద ఏముంది, నువ్వు కోరుకుంటున్నది నీకు లభిస్తుంది, కానీ ఇప్పుడే కాదు, సమయాంతరంలో నేను కోరుకున్నది నాకు లభిస్తుందా అని అడిగాడు. దానికి ఏం సమాధానం వచ్చింది, ఇప్పుడే లభించదు, సమయాంతరంలో వేరే సమయం వచ్చాక లభిస్తుంది అని ఉంది. ఇదేం సమాధానం, ఫలానా అప్పుడు అని చెప్పాల, సమయాంతరం అంటే అది ఎప్పుడు. పైగా ఇది నేను నమ్మను, ఎందుకంటే మేము ఆటవికులం, నేను పులింద చక్రవర్తి కుమారుణ్ణి. ఆటవికులం అనేది కొట్టేసి ఉంది అంటే ఇది నాది కాదు, ఈ పేర్లు నేను రాసినవే అనుకో, కానీ నాకు కాదు, నేను దీన్ని నమ్మట్లేదు అన్నాడు. అయితే ఆ రెండో రాజకుమారుడు ఒప్పుకోలే, సుమంత్రుడు. కాదు, ఇది దీనంత పక్కాగా ఉన్న జ్యోతిష్యం ఇంకొకటి లేనే లేదు, వీళ్ళు డబ్బు కోసం చేసేది కాదు, ఆ చిలక చాలా ప్రత్యేకమైంది, అది మాట్లాడుతుంది, నువ్వు నమ్మాల్సిందే అంటే రాజవాహనుడికి నమ్మకం కుదరలే. ఎందుకంటే తన ఆటవికుడిని కాను అన్న మాట రాసి ఉంది అందులో. దాంతో ఇతనికి పెద్దగా నచ్చలేదు. అక్కడికి వెళ్ళిపోయింది కదా అశోకవతి. ఇతని కోసం మనుషుల్ని పంపించే లోపలే, వాళ్ళు వచ్చే లోపలే ఈ సమాధానం తెలుసుకోగానే ఇతను బయలుదేరి వెళ్ళిపోయాడు. ఈ బయలుదేరి వెళ్ళిన రాజవాహనుడు ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేశాడు, అశోకవతి ఇతను మళ్ళీ కలుసుకున్నారా, ఇతను పోయి అక్కడికి వెళ్ళి రాజకుమార్తెను చూశాడా లేదా, చిలకతో మళ్ళీ మాట్లాడాడా లేదా. అశోకవతి రాజవాహనుడిని ఆ చిలక జ్యోతిష్యం శకునం దగ్గర వదిలిపెట్టి ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయేసరికల్లా ఈ అమ్మాయి ఉంది కదా మన కల్పలత, అశోకవతిని చూడంగానే ఉత్సాహం వచ్చింది. చిలకేది పిచ్చిగా తెచ్చావా పిట్టని అంది. పిట్టని తేలేదు, పిట్టని తెచ్చే మార్గం ఆలోచించుకుని వచ్చానులే, ఇదిగో ఇది చూడు అని ఒక ఫోటో చూపించింది. ఇక ఈ అమ్మాయి ఏం చేసింది, అశోకవతి రాజవాహనుడి చిత్రపటం గీసింది. అబ్బాయిని తేలేదు కదా, అది తీసుకొచ్చి చూపించేసరికల్లా ఈ అమ్మాయి కల్పలత ఆ ఫోటోతో ప్రేమలో పడిపోయింది. ఎంత బాగున్నాడు, ఎంత బాగున్నా, 4-5 సార్లు ఇతనే నా భర్త అశోకవతి అని చెప్పింది. చెప్పేసరికల్లా అశోకవతి అంది, ఇతను ఆ పులింద రాజకుమారుడమ్మా, ఆ పక్షి కోసం అతనే మనతో పాటు వచ్చాడు, నేను తీసుకొచ్చాను, మధ్యదారిలో చిలక జోస్యం చెప్పించడానికి అక్కడ ఆగిపోయాడు,
ఓ 10 రోజుల్లో మన దగ్గరికి వస్తాడు. అప్పుడు ఈ చిలకని ఈ ఈ పక్షి ఏదైతే మన దగ్గర కథ చెప్పిందో ఈ పక్షిని తీసుకెళ్తాడు అతను. తర్వాత 2 పక్షుల్ని మన దగ్గరికి వాళ్ళు చేరుస్తారు. ఇదంతా ఏర్పాటు చేసొచ్చాను. అతను ఎంత చక్కటివాడో ఫోటో చూసావు గదా! అనేసరికల్లా ఈ రాజకుమార్తె తెల్లబోయింది. ఏమిటి పులింద రాజకుమారుడా? అతన్నెట్లా చేసుకుంటానే నేను ఆటవికుడిని. ఆటవికుడు రాజకుమారుడిని ఎట్లా పెళ్లి చేసుకుంటుంది? వీళ్ళేమో క్షత్రియులు. అప్పట్లో జాతులు మారటం లేదు గదా! పొరపాటున ఇంత మాట అనేశాను. ఇప్పుడు నా మాట నేను నిలబెట్టుకోలేకపోతాను. ఎట్లా ఇతన్ని పెళ్లి చేసుకోవటం? అనురూపంగా చూడ్డానికి బాగున్నాడు. ఆ అమ్మాయి చెప్పింది అశోకవతి, ఈ పటంలో ఉన్నదానికంటే నిజంగా ఇంకా బావుంటాడు. అపరిమితమైన శౌర్య పరాక్రమాలున్నాయి. ఏనుగుని ఎడం చేత్తో ఆపేశాడు. కాల్చి చంపడం తప్పితే రెండో దారి లేని పరిస్థితుల్లో వీళ్ళ ఏనుగుని రక్షించాడు. రాజకుమార్తెని, ఆమె భార్యని, భర్తని కూడా రక్షించాడు. నిమిషాల మీద చేయగలిగాడు. ఎంత శౌర్యమో, ఎంత పరాక్రమమో అతనికి. అసలు గుర్రం నడిపితే మామూలు యంత్రంతో నడిచే మన బళ్ళు ఎందుకు పనికిరావు అతని గుర్రం ముందు. ఆటవికుడు అన్న ఒక్క మాట మర్చిపోవాలి. తను పులిందరాజు అన్న మాట మర్చిపోవాలి. మర్చిపోతే ఇక అసలు ఇతను తిరుగులేని వీరుడు. కల్పలతకి అర్థం కావటల్లా, ఏమనాలో తెలీదు. సరే, ముందు నాటికి ఏమవుతుందో చూద్దాము. ముందు అతన్ని తీసుకురమ్మంది. తీసుకురమ్మనేసరికల్లా ఎట్లా తీసుకొస్తారు? పంపించాలి, మనుషుల్ని పంపిస్తానంది కదా. సరే, కొంతమందిని పంపింది రాజకుమారుణ్ణి తీసుకురమ్మని. తీరా వాళ్ళు వచ్చేసారు. రోజులు గడిచినాయన్నమాట. వాళ్ళేమన్నారు, ఈ వీళ్ళు పంపించే లోపలే అతనితో పాటు ఉన్న వాళ్ళు కొంతమంది వచ్చారు. ఇదేమిటి మీరు వచ్చారు రాజకుమారుడు ఏంటంటే, అమ్మా ఏం చెప్పాలి, మేము మనుషులు పంపించాం, వాళ్ళు అడిపోయి వీళ్ళు ఇటయ్యారు. వాళ్ళు వెళ్ళిన వాళ్ళకి ఏం తెలిసింది, రాజకుమారుడు వెళ్ళిపోయాడని తెలుసుకున్నారు వాళ్ళు. ఈ అమ్మాయి ముందు పంపించింది కదా కొంతమందిని. రాజవాహనుడు మొత్తం సమూహంతో సహా చిన్న గ్రూప్ వదిలిపెట్టిందిగా, వెళ్ళిపోయాడని చెప్పారు సత్రంలో వాళ్ళు. ఈ లోపల అతనితో వెళ్ళిపోయిన వాళ్ళు వచ్చి అశోకవతిని కలిశారు. రాజకుమారుడు ఏడి ఇతను రాజవాహనుడు అంటే, మేమేం చేయమండి, మేము బయలుదేరాము, వస్తూ ఉంటే ఈ మన ఊరు వైపుకి, మహేంద్రపురి వైపుకి రావడానికి అవి 2 దారులు ఉన్నాయి. ఆ దారి కాకుండా అది విజయపురి దారి, రెండో పక్క దారి పట్టేసింది అతని గుర్రం. ఆ గుర్రం అటు ఎందుకు తీసుకుపోయిందో తెలియలేదు. అతనేమో మాకంటే ముందు స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు. మేము ఆపలేక, సరేలే ఏముంది ఊళ్ళోకి వెళ్ళి ఓ పూట నుండి తిరిగి వస్తానులే అని అతను వెనకాల పడి వెళ్ళాము. వెళ్తే ఆ ఊరు చాలా ప్రత్యేకమైన ఊరు. అందులో రాజుని 2 శత్రురాజులు సంహరించి రాజ్యాన్ని ఆక్రమించి ఉన్నారు. పూర్వకథ గుర్తొచ్చింది నీకు. విజయపాలుడు అనే రాజును సంహరించి మందపాలుడు, భూపాలుడు అనే 2 రాజులు దాన్ని ఆక్రమించి ఉన్నారు. అయితే వాళ్ళు మేము నగరంలోకి వెళ్ళంగానే మేమందరం గుర్రాలు దిగమని కొంతమంది సైనికులు సైగ చేస్తుంటే మేము గుర్రాలు దిగాం. కానీ వీళ్ళ దగ్గర యంత్రాలు కూడా ఉన్నాయి, బళ్ళు నడిచేవి. వీళ్ళు కొంచెం స్లోగా వెళ్తారు. అతను ముందు వెళ్ళిపోయాడు. అదేలేండి. అతనేమో అక్కడ ఉన్న సైనికులు, మా రాజులే నేల మీద నడుస్తుంటే నువ్వేంటి గుర్రం మీద ఎక్కావు, గుర్రం దిగమన్నారు. దిగమంటే ఇతనేమో రాజవాహనుడు, గుర్రం దిగను, నేను కాలినడకని వెళ్ళటానికి నేను కాలిబంటును గాను, నేను యువరాజుని, నేను గుర్రం మీదే ఉంటా, ఎక్కడికైనా వెళ్ళంటే నా గుర్రం మీదే వెళ్తా, నా మనసుతోటి నేను దిగాల్సిందే కానీ ఎవడైనా దిగమంటే నేను దిగనన్నాడు. దాంతో వాళ్ళేమో కత్తులు దూశారు. ఇతని దగ్గర మంచి బాణం, విల్లు ఉన్నాయి కదా. ఇతను అందరి మీద బాణాలు వేశాడు. విపరీతంగా యుద్ధం జరిగింది. ఈ సందట్లో ఎవరో వెనక నుంచి తోసేశారు అతన్ని. ఆ బాణం చేయి జారి పడిపోయింది. ఓహో! ఆ బాణం తీసుకునే లోపల ఎవడో సైనికుడు పరిగెత్తుకొచ్చి బాణం పుచ్చుకుని పరిగెత్తేశాడు. అతని చేతిలో ధనుర్బాణాలు ఉంటే అతన్ని ఏమీ చేయలేరు. కానీ ఎప్పుడైతే ధనుసు పడిపోయిందో అది దానికోసం ప్రయత్నం చేసే లోపల ఇతను వాళ్ళకి దొరికిపోయాడమ్మా. ఆ రాజభటులు అతన్ని బంధించేశారు. ఆ విజయపురి నగరంలో ఉండిపోయాడు. మేమేం చేయాలో తెలియక నీకు తెలియజేస్తే నువ్వేదైనా మార్గం చూస్తావని మేము నీ దగ్గరికి పరిగెత్తుకొచ్చామంటే, అయ్యో నేను ఎత్తి కొట్టుకుంది ఈ అమ్మాయి అశోకవతి. వృధాగా మీ ఇంట్లో ఉండనివ్వకుండా తీసుకొచ్చానే నేను. చక్కటి వాడివి, ఎంత సమర్థుడివి, నువ్వు ఇట్లా దొరికిపోయావు. వాళ్ళేమో దుర్మార్గులుగా ఉన్నారు. ఒక రాజును చంపి రాజ్యాన్ని 2 రాజులు ఆక్రమించారంటే వాళ్ళని సరైన వాళ్ళుగా అనుకోవచ్చా? ఏం శిక్షల అమల్లో ఉన్నాయో అక్కడ. ఆ రాజ్యంలో పూర్వం ఉన్నదో కొత్త రాజుల తాలూకు కొత్త ఐడియాలు ఉన్నాయో. సరే ఇక అమ్మ ఇలా బొమ్మని కాసేపు ఏడ్చిన తర్వాత కల్పలతకి ఏం చెప్పిందంటే, నేను ఏదో ప్రయత్నం చేసుకొస్తా అని చెప్పేసి బయలుదేరింది. ఈ రాజవాహనుడు ఆ విజయపురిలో సైనికులకి చిక్కిపోయాడు. ఈ అమ్మాయి బయలుదేరింది. అయితే ఈ సందట్లో కొంత దారులు గడిచిన తర్వాత వసుపాలుడు అంటే మన
ఈ కల్పలత తండ్రి అనేక ఇవి ధర్మసత్రాలు నిర్మించి ఉంచాడు. ఒక అడవి మొగదలలో ఒక సత్రం ఉంది. ఆ సత్రంలో కొంతమంది బ్రాహ్మణులు వంటలు చేసుకుంటున్నారు. ఇంతలో ఒక 4 సైనికులు వచ్చి, ఈ సత్రంలో ఉన్న వాళ్ళందరూ ఖాళీ చేసేయండి, రాజుగారి తాలూకు రాజపురుషుడు ఒక ఆయన వస్తున్నాడు, అధికారి, అతనికి సత్రం ఇవ్వాలి అని కేకలు పెట్టారు. ఈ వంట చేసుకుంటున్న బ్రాహ్మణుల్లో ఒక ఆయన పెద్ద మనిషిగా ఉన్నాడు, మిగిలిన వాళ్ళంతా సైనికులు. ఆయన వండుకుంటున్నాడు. ఏమన్నారు ఈ సత్రం అధికారులు, అయ్యా కాసేపు ఆగుదాము, ఒక బ్రాహ్మణ సముదాయం వచ్చింది, వీళ్ళకి భోజనానికి అవకాశం ఇచ్చాము, వాళ్ళు వంట చేసుకుంటారు, మేము వండితే తినరు కాబట్టి సైనికులకి మేము పెట్టాము, వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు వండుకుంటున్నారు, వాళ్ళ వంట అయిపోనివ్వండి, ఆయన భోజనాలు చేసి వాళ్ళ అవతలకి వెళ్ళిపోతే మనం ఇచ్చేసేయచ్చు అనేసరికి వచ్చిన సైనికులు గట్టి గట్టిగా అరిచి కేకలు పెట్టారు. వాళ్ళు వెళ్ళేది వాళ్ళ పని అయ్యేదాకా మా రాజపురుషుడు ఎట్లా ఆగుతాడు, అట్లా కుదరదన్నారు. ఈ లోపల ఆ లోపల ఉన్న బ్రాహ్మణ ఆయన ఇదంతా చూశాడు, చకచక మంట మండించి వంట చేసేసుకున్నాడు. ఒక 5-6 బ్రాహ్మణులు ఉన్నారు అతనితో పాటు. భోజనాలు ముగించేశారు, సామాన్లు సర్దేసి వాళ్ళు లోపల నుంచి బయటకు వస్తున్నారు. ఈ రాజపురుషుడు ఒక అతను, ఒక నూనూగు మీసాల నూత్త యవనంలో ఉన్న ఒక ఆయన కొంతమంది సైనికులతో కలిసి లోపలికి వచ్చారు. లోపలికి వస్తే ఈయన ఈ లోపల నుంచి వస్తున్న బ్రాహ్మణ ఆయన నమస్కారం చేసి, అమ్మా మీరేం కంగారు పడకండి, మా పని అయిపోయింది, పూట భోజనం చేసేసాము, మేము ఏదో దారిలో మళ్ళీ భోజనానికి అవకాశం ఉండదని ఇక్కడ ఆగాం, మేము వెళ్ళిపోతున్నాం, మీరు నిరభ్యంతరంగా ఈ గదుల్లోకి రావచ్చు అన్నాడు. ఆ రాజపురుషుడు ఇతన్ని చేయిపుచ్చుకున్న బ్రాహ్మణ ఆయన్ని పక్కకి తీసుకెళ్ళాడు. ఓ నమస్కారం చేసి, అమ్మా అన్నారు, మీకు నేను స్త్రీనని తెలిసిపోయిందా అని అడిగింది. మగవాడు అనుకుంటున్నారు అంతా, ఆ బ్రాహ్మణ ఆయన మాత్రం గుర్తుపట్టేశాడు. ఆయన అన్నాడు, దానిదేముందమ్మా, నువ్వు వస్త్రాలు వేసుకోగలవు కానీ నీ ముఖం చూస్తే స్త్రీ ముఖం నాకు తెలీదా అంటే మీరెవరు ఏమిటి ఏంటంటే ఇతను ఏం చెప్పాడు, నేను మహారాజుకి స్నేహితుణ్ణి, పుళింద చక్రవర్తి దగ్గర నుంచి, ఎవరు దుందుభి, ఆయన దగ్గర నుంచి గుర్రాలు, ఏనుగులు, కొన్ని జంతువులు కావాలని మా రాజుగారి కోరిక, అవి సైన్యాన్ని సమకూర్చుకోవడానికి మాకు అవకాశం కావాలని నేను అక్కడికి బయలుదేరాను. ఈ బ్రాహ్మణులు ఒక 5 నాతో పాటు వచ్చారు, సైన్యం అది వెళ్ళింది, మేము వెళ్తున్నాం అని. నువ్వెవరు ఏమిటి అంటే ఆ అమ్మాయి మెల్లిగా ఏం చెప్పింది, అశోకవతి, మేము వాళ్ళ దగ్గర నుంచే పుళింద రాజకుమారుణ్ణి నాతో పాటు తీసుకొచ్చాను, ఒక పక్షి కోసం ప్రయత్నం చేశాం, ఈ కల్పలతకి పక్షులు పిచ్చి, అదేదో సగం కథ విన్నది, ఆ పూర్తి కథ వినటం కోసం ఇక్కడి నుంచి ఈ పక్షిని తెమ్మంది, వీళ్ళ దగ్గర ఒక పక్షి ఉండి నేను ఆ రాజకుమారుణ్ణి వెంబడి పెట్టుకెళ్ళాను, ఈ మధ్యలో అతను ఎక్కడో ఆగిపోయి అతనేమో ఈ విజయపూరి చేరాడు, అక్కడ వాళ్ళిద్దరు రాజులు విజయపాలుణ్ణి సంహరించారట, ఇతన్ని బంధించారండి, నేనేం చేయాలో తెలియక సరే స్త్రీ వేషంతో వెళ్తే ఏం చిక్కులు వస్తాయోనని పురుష వేషం ధరించి బయలుదేరాను మహానుభావ, ఇంతకీ మీరెవరు, మీకు ఇట్లా ఎలా తెలిసిపోయింది అంటే ఏం చెప్పాడు, నేను మానవ మాతృని కానమ్మా, బ్రాహ్మణ స్వరూపంలో ఉన్నాను కానీ అని ఆయన తన కథ చెప్పాడు. ఓహో, ఆయన ఏం చెప్పాడు, పూర్వం కొంతకాలం క్రితం భాస్కర శర్మ అని నా తండ్రి ఈ భూలోకంలోనే భూలోకవాసి, ఆయనకి చిన్నప్పటి నుంచి చక్కగా చదువుకున్నాడు, ఆయనకి మంత్ర విద్యల మీద ఆసక్తి, ఒక సిద్ధుడితోటి స్నేహం కుదిరింది ఆయనకి. ఆ సిద్ధుడు తను ఎక్కడికి వెళ్ళినా ఈ భాస్కర శర్మ గారిని వెంట పెట్టుకు తీసుకుపోయేవాడు. అయితే ఒకనాడు ఆయన శ్మశానం దగ్గర బ్రహ్మాండంగా అర్చన చేసి ఒక యక్షిణిని పిలిచాడు. పిలిస్తే ఆ యక్షిణి ఈయనకి ఒక యక్షకన్యని స్వాధీనపరిచింది. మా తండ్రి భాస్కర శర్మ ఆశ్చర్యపోయి, ఇట్లా నీకు ఎలా కుదిరింది, ఏం చేసావు నువ్వు అంటే, ఈ యక్ష విద్యని ఆ సిద్ధుడి దగ్గర నుంచి ఈ తండ్రి కూడా నేర్చుకుంటే సరే ఈయన కూడా కొంతకాలం మంత్రం చేసుకున్నాడు. ఒక 3 సంవత్సరాల తర్వాత మొట్టమొదట ఏ యక్షకాంత అయితే వచ్చి పాత సిద్ధుడికి స్త్రీని సమర్పించిందో ఆమె వచ్చింది. ఈయన ఏం చెప్పాడు, నీకు ఒక యక్షకన్య స్వాధీనం పడుతుంది, ఆ అమ్మాయిని అప్పచెప్పడానికి వచ్చానంటే, నాకు కన్య వద్దు, నువ్వే కావాలి, వేరే మనిషి వద్దు, నేను నిన్ను చూశాను సిద్ధుడికి నువ్వు యక్షకాంతాన్ని అప్పచెప్పినప్పుడు, నాకు నీ మీదే మనసు ఉందంటే నా కోసమైతే ఇంకా నువ్వు 3 ఏళ్ళు తపస్సు చేయాలని చెప్పింది. విద్యుత్ ప్రభ ఆమె పేరు. ఈయన ఇంకొక 3 ఏళ్ళు తపస్సు చేసి తనకు వచ్చిన అవకాశాన్ని తీసుకోకుండా ఆ యక్ష స్త్రీతోటి యక్షుల లోకానికి వెళ్ళగలిగే అవకాశాన్ని సంపాదించుకున్నాడు.
విద్యుత్ ప్రభ అనే పేరున్నటువంటి యక్షకాంత, బ్రాహ్మణ శర్మ అనే పేరున్న మానవ యువకుడు వివాహం చేసుకున్నారు. విద్యుత్ ప్రభతోటే ఉన్నాడు ఆయన. ఆమె ఇతన్ని తన లోకానికి తీసుకెళ్ళిపోయింది. తీసుకెళ్తే వీళ్ళకు ఒక కుమారుడు కలిగాడు. ఓహో! అదే నేను అని చెప్పాడు ఇతను. అయితే మా తండ్రి యక్షలోకంలో అక్కడ హాయిగా కులాసాగా తిరుగుతూ ఉండేవాడు. కుబేర వనాల్లోనూ అక్కడ తిరిగేవాడు. ఒకనాడు దేవేంద్రుడు తను వచ్చినప్పుడు లేవకుండా ఉన్నటువంటి నా తండ్రి తెలుసుకోలే. ఆయన తెలుసుకోక దేవేంద్రుని చూసి లేచి నుంచోలేదు కాబట్టి శపించాడు, వీడు స్వస్థలానికి పంపించేయండి, మానవుడు ఇక్కడ ఉండటానికి వీల్లేదని. అప్పుడు విద్యుత్ ప్రభ బాగా బాధపడి మా అమ్మ ఆయన్ని దేవేంద్రుడిని అడిగితే, మీకు శాపం తప్పదు, మీ బదులు ఎవరైనా భూలోకంలో భూనివాసం చేసి వస్తే అప్పుడు కుదురుతుందన్నాడు. అప్పుడు మా తల్లి తండ్రి ఇద్దరూ ఆలోచించుకుని, మా కుమారుడు మా బదులుగా భూలోకానికి వెళ్తాడంటే ఆ యక్షులు అందరూ కలిసి నన్ను తీసుకొచ్చి భూలోకంలో విడిచిపెట్టారు. నేను విజయపాల మహారాజుకు స్నేహితుడుగా ఉన్నాను, సుమతి స్నేహితుడుగా ఉన్నాను. చాలా సంతోషంగా నా జీవితం గడిచింది. కొంతకాలం నేను నరసేవ చేయాలి, మా శాపం ప్రకారం, మా తండ్రికి వచ్చిన శాపం ప్రకారం నేను ఇక్కడ ఉండాలి. కానీ ఆ రాజుగారి భార్య ఆమె నా మీద నన్ను కామించి నన్ను దుర్మార్గుడిగా చిత్రీకరించి రాజు స్నేహాన్ని పాడు చేసింది. వాళ్ళు నన్ను చంపైపోతుంటే నేను పారిపోయి బయటకు వచ్చేసాను. వచ్చేసాక నేను ఎక్కడికో వెళ్ళి ఒక బ్రాహ్మణ అగ్రహారానికి చేరాను, ఒక ఆశ్రమానికి. ఆయన నన్ను అన్ని విధాల పరీక్షించి ఆయన కూతురునిచ్చి పెళ్లి చేశాడు నాకు. నేను కొంత సైన్యాన్ని సమకూర్చుకుని ఈ విజయపాలుడి మీదకి వెళ్ళాలనుకున్నా. అందుకని నా భార్య సమేతుడుగా మహారాష్ట్రపురానికి వెళ్ళిపోయి అక్కడ రాజుతో స్నేహం చేశాను. ఆయనకి సైన్యం పెంచడానికి సలహా ఇచ్చి ఆ సైన్యంకు కావాల్సినటువంటి ఏనుగులకి వాటి కోసం ప్రయత్నం చేస్తూ పుళింద చక్రవర్తి దగ్గరికి బయలుదేరాను. అనేసరికల్లా ఎంతో బాగుంది, మీకు చరిత్ర ఎంత అద్భుతంగా ఉంది, ఒక బ్రాహ్మణ స్వరూపంలో ఉన్న యక్షులు మీరు, నాకు కూడా సహాయం చేయండి, ఈ రాజవాహనుడిని ఎట్లా తప్పించాలో తెలియట్లేదంటే ఈయన ఏమన్నాడు, అమ్మా నువ్వు ఉండు, నిదానంగా అటు వెళ్ళు, నేను ఇక్కడికి వెళ్ళి ముందు ఆ ఏనుగుల్ని వాటిని తీసుకుని ఆ పుళిందరాజు కూడా తెలియజేసి, అతను కూడా బోళ్ళంతమంది సమూహాలు ఉంటారు స్నేహితులు, ఎందుకంటే అతను అన్ని దేశాలకి జంతువుల్ని పంపిస్తాడు. అవును, ప్రతి వాళ్ళతోటి అతనికి స్నేహమే ఉంటుంది. ఏదైనా 3-4 సైన్యాలని సమాయత్తం చేసుకుని మా ప్రభువు కూడా చెప్పి ఈ రాజవాహనుడిని విడిపించే ప్రయత్నం చేద్దాం, ఈ లోపల నువ్వు విజయపూర్కి చేరి ఆను పాను తీసుకుని ఉంచుకో, మేము కూడా సాధ్యమైనంత వేగంగా వెళ్ళి వేగంగా రావడానికే ప్రయత్నం చేస్తామని ఈ అశోకవతికి చెప్పి, ఈయన ఆదిత్య శర్మ అనే పేరుతోటి ఉన్నాడు. సుమతి అని ఆయనే ఆదిత్య శర్మ అనే పేరుతో ఉన్నాడు. ఈయన పుళింద చక్రవర్తికి దగ్గరికి బయలుదేరిపోయాడు. అశోకవతి విజయపూరికి బయలుదేరింది ఈ రాజవాహనుడిని రక్షించడానికి. ముందు కథలో రాజవాహనుడికి ఏమైంది, అశోకవతి ఏమన్నా చేసిందా, యుద్ధం జరిగిందా? ఈ అశోకవతి ఏం చేసింది, రాజవాహనుడు బంధింపబడ్డాడు అనే విషయాన్ని శ్రమణి అక్కడికి ఎవరికి ఇది మన ఈ పుళిందపురానికి పంపించింది కబురు. రాజవాహనుడు బంధించబడ్డాడు, ఫలానా చోట ఉన్నాడు, ఆ జయపురంలో ఉన్నాడు అని చెప్పి కబురు వచ్చింది. ఆ సమయానికి ఏమైంది, తండ్రి లేడు. ఈ శ్రమణికి ఈ విషయం తెలిసింది. ఎంత బాధ వచ్చింది, అయ్యో అనవసరంగా ఆ పక్షి మీద ప్రీతితోటి అన్నయ్యని వృధాగా అడవి దాటిచ్చాను, వాడేమో అక్కడ బంధింపబడ్డాడు, ఆ అశోకవతి ఏం చేస్తుందో తెలీదు, ఏం చేయను నేను అని ఆలోచించి నేనే వెళ్ళిపోదాం అని చెప్పి తండ్రి లేని సమయంలో ఈ అమ్మాయి పురుష వేషం ధరించి ఆ శ్రమణి నిదానంగా అడవి దాటి వచ్చేసింది. వచ్చి ఆ జయపురం వైపుకి బయలుదేరి వెళ్తుంటే మొదట జయపురం వెళ్ళేటప్పుడు వీళ్ళకి ఏమొచ్చింది, శ్యామలా నగరం వచ్చింది. ఈ అమ్మాయి శ్యామలా నగరంలోకి చేరింది. వెళ్ళేసరికి అలా ఏమైంది, ఊళ్ళోకి వెళ్ళింది, ఒక ధర్మసత్రం ఏదో ఉంటే ఆ సత్రంలోకి వెళ్ళింది. భోజనం చేయాలిగా, సత్రానికి లోపలికి వెళ్ళిపోకుండా బయట ఏదో పంచలాగా కనపడితే గుర్రాన్ని అక్కడ కట్టేసి పడుకుంది. అలసిపోయింది బాగా. వాళ్ళు లోపల నుంచి ఎవరో ఒక ఆయన వచ్చి చూసి, అయ్యో అదేంటమ్మా రాజపురుషుడు ఉన్నారు నాయన అన్నాడు. అమ్మ అనలా, మగవేషంలో ఉంది కదా, మీకు మేము భోజనం ఏర్పాటు చేస్తాం, మీ గుర్రాన్ని లోపలికి కట్టేయిస్తాం, రండి లోపలికి రండి, స్నానం చేయండి, మీకు భోజనం పెడతాం అన్నాడు. స్నానం పానం చేయలే, బట్టలు విప్పితే అమ్మాయి ఆయన బయటపడిపోతుంది. అందుకని ఏం చేసింది, నేను కాళ్ళు చేతులు కడుక్కుంటానని అన్నం తిన్నది, గుర్రాన్ని లోపల కట్టేశారు. ఈ లోపల అక్కడ ఒక పెద్ద పటం కనపడింది. అమ్మాయి తెల్లపోయింది, అది రాజవాహనుడిది ఆ పటం. ఈయన ఎవరండి అని అడిగింది. అడిగేసరికల్లా
ఆయన అన్నాడు, ఆ సత్రం ఆయన, ఈయన ఒక మహానుభావుడమ్మా, కొన్నాళ్ల క్రితం ఇక్కడికి వచ్చాడు. ఆ రోజున మా యువరాణిది వివాహమైంది. ఆమెను ఊరేగించుకుంటున్నాం. ఊరంతా పండగగా ఉంది. ఈయన ఎవరో స్నేహితురాలతో కలిసి వచ్చాడు. మరి భద్రగజానికి మదం ఎక్కి ఉన్నట్టుండి వెర్రెత్తిపోయింది. కాస్తుంటే యువరాణిని మా భర్తని చంపేసేది. ఈ మహానుభావుడు వచ్చి ఆ ఏనుగుని ఆపి ఆ అమ్మాయిని రక్షించాడు. కానీ మేము ఆయన్ని సేవించుకునే అవకాశం మాకు లభించలా. తెల్లవారేసరికి వాళ్ళు ఊర్లోంచి వెళ్ళిపోయారు. కానీ యువరాణి ఆయన్ని స్పష్టంగా చూసింది, ఆయనతో మాట్లాడింది. అందుకని ఆవిడ ఇతని వల్ల తనకి ప్రాణదాత కాబట్టి ఆయన పటాన్ని, ఆయన బొమ్మ వేసింది. యంత్రం సహాయంతో అచ్చులు తీసాం మేము. ఊరంతా పెట్టుకున్నాం. ఈయన వల్లే మా రాజ్యం నిలబడింది, లేకపోతే రాజ్యానికి ఇబ్బంది అయ్యేది. పెళ్లి రోజే యువరాణి చనిపోతే ఇంకేముంది. అందుకని ఈయన్ని మేము దేవుడిగా భావించి ధర్మసత్రాలు, రాజుగారి వల్ల జరిగేవి కొన్ని ఉంటాయి కదా, రాజుగారి ఆఫీసులు, ధర్మసత్రాలు అన్నిట్లలో పటాలు పెట్టుకున్నామమ్మా. ఈయన్ని మేము దైవంగా భావిస్తున్నాము. మా యువరాణి ఈయన మళ్ళీ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తుంది అన్న. ఇలా సంతోషం వచ్చింది శ్రమణికి. అన్నయ్య ఎంత గొప్ప పని చేశాడు, ఇంత గొప్ప పని చేయగలిగిన వాడు అక్కడెక్కడో ఎట్లా ఇరుక్కుని పోయాడు అనిపించింది. సరే కామ్గా ఊరుకుంది. కానీ ఈ సత్రం ఆయన ఆ పటం కేసి అమ్మాయి కేసి 2 సార్లు చూశాక ఆయనకు అర్థమైంది, ఆ పటంలాగానే ఉన్నాడు ఇక్కడ కూర్చుని కుర్రాడు. తను చూడలా ఆ రోజున, కానీ పోలికలు స్పష్టంగా కనపడుతుంది. ఆ అమ్మాయి తన అన్నయ్య ఫోటో కాబట్టి చేత్తో వేసిన బొమ్మ ఫోటోలాగా ఉండదు కదా. అవును. కానీ ఆ కుర్రాడు, ఈ సత్రం ఆయన మాత్రం ఈ ఉన్న పోలికల్లోనే ఈ కనిపిస్తోందని తెలుసుకుని ఏం చేశాడు, గబగబా అందరికీ టంకేసేసాడు. ఈ రాజప్రాసాదాన్ని కబురు చేశాడు, ఆ యువకుడు మళ్ళీ వచ్చాడు అని. ఇక అక్కడి నుంచి పల్లకీలు వచ్చేసినాయి, జనం అంతా చేరిపోయారు. బాబు నీ వల్లే అంటే నేను కాదని చెప్పలేకపోయింది శ్రమణి. అది కాదు కూడదన్న, భలేవారు మేము గుర్తుపట్టలేదు అనుకున్నారా, మేము గుర్తుపట్టావు, ఈ పటం లాగానే ఉన్నావు, నువ్వు వచ్చు అని చెప్పేసి చక్కగా భోజనాలు పెట్టారు, అవి ఇవి సమర్పించారు. ఎన్ని కానుకలు తెచ్చిచ్చారో ప్రజలు. అక్కడి నుంచి పల్లకి వచ్చింది. పల్లకి ఎక్కండి బాబుని చేతులు పుచ్చుకోపోయారు. చేతులు పుచ్చుకోకుండా నేనే ఎక్కుతానని పల్లకి ఎక్కి రాజప్రాసాదానికి కూడా వెళ్ళిపోయింది. ఆ శ్యామలా నగరపు యువరాణి శ్యామల, ఆమె భర్త రాజుగారు, భర్తను రాజుగారు వచ్చి తీసుకుపోయారు. వాళ్ళంతా ఎదురొచ్చి, ఆడవాళ్ళంతా ఎదురొచ్చారు, దండాలు పెట్టారు. అప్పుడు ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే, నేను రాజవాహనుణ్ణి కాను, ఆయన మా అన్న. మేము పులింద నగరపు రాజుగారి కుమారులము. మా నాన్నగారి పేరు దుందుభి, ఆయన మా అన్నయ్య. మేమిద్దరం ఒకే పోలికలో ఉన్నాం. నా పేరు మహిళాంగుడు అని పేరు చెప్పింది. ఓకే. నేను అమ్మాయిని అని చెప్పాల. నా పేరు మహిళాంగుడు, నేను వారి తమ్ముడిని, మేమిద్దరం ఒకే పోలికల్లో ఉంటాం. అందుకని మేము కమలపిల్లలాగా ఉండటం వల్ల మీరు నేనని పొరపాటు పడుతున్నారండి. మా అన్నయ్య ఎక్కడో పట్టుపడిపోయాడు. ఆయన్ని తీసుకొచ్చినటువంటి అశోకవతి మాకు కబురు చేసింది. ఆయన జయపురంలో 2 రాజులు అక్కడ ఉన్న రాజుని ఇచ్చేసి ఆ రాజు ఎక్కడికో వెళ్ళిపోయాడు అనుకుంటారు, ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు. అవునో కాదో తెలీదు. కానీ ఆ రాజ్యాన్ని ఆక్రమించినటువంటి 2 రాజులు మా అన్నయ్యని బంధించారు. ఆయన్ని విడిపించుకునే ప్రయత్నంలోనే నేను బయలుదేరి వచ్చాను. తిరుగు మార్గంలో మా అన్నయ్య కనుక నాతో పాటు వస్తే నేను మీ దగ్గరికి తీసుకొస్తాను. మీరు కూడా ఏదైనా నాకు సహాయం చేస్తే నేను మా అన్నయ్యని విడిపించుకోగలుగుతాను. వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇంత ఏనుగు, నడగొండలాగా ఉన్న ఏనుగుని ఎడంచేయి మొహం మీద పెట్టి ఆపాడే. వాళ్ళు ఎవరైనా ఎట పట్టుకున్నారు ఈయన్ని? ఆయన చాలా శక్తివంతుడుగా ఉన్నాడు. పైగా ఏదైనా ఒక వీరోచిత కార్యం చేస్తే అది 100 రెట్లుగా కనపడుతుంది, వాళ్ళ ప్రాణాపాయం తప్పింది కాబట్టి. వాళ్ళు ఆశ్చర్యపోయారు. అయ్యా మీరు బయలుదేరండి, మేము కూడా మీతో పాటే వస్తాం, ఇంకో పక్క నుంచి అయినా వస్తాం, మేము అక్కడికి వచ్చి మీకు అవసరమైనప్పుడు చేస్తాము, మీరు ఇగో ఈ టపా పంపించండి, ఈ ద్వారా ఈ రకంగా మాకు వార్తలు పంపచ్చు అని అన్ని వివరాలు చెప్పి ఆ రాత్రికి ఉంచుకుని మర్నాడు ఈ మహిళాంగుడు అనే పేరున్నటువంటి శ్రమణిని పంపించారు. ఈ శ్రమణి ఆ శ్యామలా నగరంలో వాళ్ళకి వీడుకోలు చెప్పి ఇంకా ముందుకి నడవటం మొదలుపెట్టింది. గుర్రం వేసుకుని వెళ్తూ ఉంటే శకునాలు చెప్పే చిలక ఉన్న ఊరు వచ్చింది. వచ్చేసరికల్లా సరే శకునాలు చెప్పించుకోవచ్చు, మనం కూడా చెప్పించుకోవచ్చు. అందరు చెప్పారు, ఏ సత్రంలో దిగినా అందరూ ఇవే మాట చెప్తారు. కొద్దిగా జనం తక్కువ ఉన్నారు అప్పుడు. సరే మనం కూడా ఒక ఉత్తరం ప్రశ్న రాద్దామని అక్కడ డబ్బులు కట్టి ప్రశ్న రాసింది. మహిళాంగుడు పురుషుడు, తర్వాత ఏమో కిరాత కులం రాసింది. ప్రశ్న ఏమిటి, మా అన్నయ్య రాజవాహనుడు క్షేమంగా ఉన్నాడు, రాజవాహనుడిని నేను కలుసుకోగలుగుతానా, ఆయన బందికానా తప్పించగలుగుతామా అని రాసింది ప్రశ్న.
రాసి కాగితం చిలక దగ్గర వదిలిపెట్టింది. మగ వేషంలో ఉందిగా, గుర్రం వేసుకుని వెళ్తుంటే ఒక గుర్రంలో వేసుకుని ఇంకొక కుర్రాడు ఎదురొచ్చాడు. ఇతను ఎవరు? ఇంతకుముందు రాజవాహనుడికి ఎదురైనటువంటి సునందుడు. ఓహో! అతను రాగానే ఈ కనపడ్డం ఏమిటి, ఒక ఎగురున గబగబా గుర్రం దిగేసి దిగని రాజవాహన అని కావలించుకున్నాడు. కావలించుకునేసరికి ఈ పిల్లకి మగవాడు కావలించుకుంటే ఒళ్ళు జల్లుమంది, ఏం చెయ్యాలో తెలియలేదు. చేతులు విడిపించుకుని నేను రాజవాహనుడిని కానండి, నా పేరు మహిళాంగుడు, నేను వాళ్ళ తమ్ముడు. తమ్ముడా? ఆయన తమ్ముడు ఉన్నాడని చెప్పలేదే రాజవాహనుడు అని ఆశ్చర్యపోయాడు. నువ్వెవరు ఏమిటి అంటే, సరే నేను మా అన్నయ్య కోసం వచ్చాను, అన్నయ్యని జయపురంలో బంధించారు, నేను అక్కడికి వెళ్ళబోతున్నాను, ఇక్కడ ఏదో ప్రశ్న అవకాశం ఉందని ఇట్లా రాశాను అంటే, ఇప్పుడు ఇతను చెప్పాడు ఈ సునందుడు, నేను ఇంకొక ఫలానా ఒక రాజ్యం పేరు చెప్పి ఆ రాజ్యం రాకుమారుణ్ణి, నాకు చండకేతు అని ఒక మేనమా ఉన్నాడు, ఆయనకు కూతురుంది పద్మలతికని, అది అందంగానే ఉంటుంది, ఆ అమ్మాయి అందంగా ఉంటుంది, ఆ పిల్లనిచ్చి పెళ్లి చేద్దామని అనుకుంటున్నారు, కానీ నాకు ఆ అమ్మాయి మీద మనసు లేదు, ఆ వివాహం తప్పుతుందా తప్పదా అని శకునాలు చెప్పే చిలకని అడగడానికి వచ్చా. ఓహో! ఆ సమాధానం కోసం, సమాధానం పెళ్లి జరగదు అన్నారు. ఇప్పుడు నా భార్య ఎలా ఉంటుంది ఏమిటి, దానికోసం నాకు ఏ స్త్రీతో వివాహం అవుతుందో కనుక్కోవడానికి మళ్ళీ వచ్చాను. అక్కడికి వెళ్ళాక పెళ్లి తప్పిపోయింది, నా పెళ్లి అది నిజమైంది కాబట్టి అడగడానికి వచ్చాను. అప్పుడు చెప్పాడనమాట, మీ అన్నయ్య కూడా ఇక్కడ రాశాడు, రాస్తే ఆయన 2 రాశాడు, కిరాత కులాన్ని కొట్టేసింది చిలక, నువ్వు కిరాతుడు కాదని చెప్పింది, తర్వాత నువ్వు అనుకున్న పని ఇవాళ అవ్వదు కానీ త్వరలో అవుతుందని చెప్పింది, ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు పని మీద, ఆ పని అవ్వదు, తర్వాత అవుతుంది అని రాసింది, నీకేం రాసిందో చూద్దాం. సరే, ఇద్దరు ఏమనుకున్నారు, రేపు మనకి సమాధానాలు వచ్చేది, ఇద్దరం ఎవరి బసలో వాళ్ళు పడుకుని రేపు పొద్దున మళ్ళీ కలుసుకుందామని చెప్పుకున్నారు. సునందుడు చెప్పాడు, మీ అన్నయ్య నాకు అశ్వం గుర్రం తోలటం నేర్పించాడు, ఆ వారం రోజుల్లోనూ నాకు చాలా ఉపయోగపడింది అన్నాడు. కానీ అతనికి ఎంతసేపు ఇది అబ్బాయి కాదేమో అమ్మాయి ఏమో అనిపిస్తుంది, చేతులు అవి పట్టుకున్నప్పుడల్లా చేయి విడిపించేసుకుంటోంది, చేతులు విడిపించుకున్న పిల్లని కావగల ముందు కావలించుకున్నాడు కదా, కావలించుకుంటే అది పురుష శరీరం లాగా అనిపించలేదు. గదుల్లోకి వెళ్ళి పడుకున్నాక ఈ అమ్మాయికి ఆ కుర్రాడు గుర్తొచ్చాడు, ఆ కుర్రాడికి ఈ పిల్ల గుర్తొస్తోంది. మర్నాడు చిలక రాసిన కాగితాలు తీస్తే ఇతనికి ఏమని వచ్చింది, నీ భార్య ప్రస్తుతం నీ దగ్గరే ఉంది అని ఉంది, నీ కాబోయే భార్య నీ దగ్గరే ఉంది. ఈ రాత్రంతా ఈ కుర్రాడు ఆలోచిస్తూ, ఒకవేళ రాజవాహనుడు చెల్లెలుందని చెప్పినట్టు జ్ఞాపకం ఉంది, తమ్ముడు ఉన్నట్టు చెప్పినట్టు జ్ఞాపకం లేదు, ఈ మగవేషం వేసుకుని వచ్చిందేమో ఆ చెల్లెలే, ఒకవేళ అది అమ్మాయి అయితే ఆ పిల్లనే పెళ్లి చేసుకోమంటాను నేను, ఎందుకంటే రాజవాహనుడు నచ్చాడు, అన్నని వెతుక్కుంటూ పిల్ల వచ్చిందంటే ఎంత సాహసి, అలాంటిది కావాలి, చూడ్డానికి అందంగా ఉంది, ఎలాగైనా ఇతని అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు సునందుడు. ఇప్పుడు ఈ శ్రమణికి ఏం చెయ్యాలో తెలియదు, కానీ ఇతను మగవాడు, అన్నయ్యతో స్నేహంగా ఉన్నాడు, అతనితో ఉంటే బాగుంది మనసుకి. మర్నాడు పొద్దున చిలక 2 ఉత్తరాలు ఎవరి కాగితం వాళ్ళకి అప్పచెప్పారు, చిలక రాసిన కాగితాలు. అతనికేమో నీ భార్య ఇక్కడే ఉందని వచ్చింది, ఈ అమ్మాయికేమో పురుషుడు అని రాసింది కొట్టేసింది, అంటే ఇది గ్యారంటీగా స్త్రీ. రెండోది కిరాత కులము రాసింది, అది కూడా కొట్టేసింది. కింద మీ అన్నయ్య రాజవాహనుడు ప్రస్తుతం బందికానాలో లేడు, అతను బయటకు వచ్చేశాడు అని రాసింది, అంటే రాజవాహనుడిని ఎవరో తప్పించారు. ఈ 2 కాగితాలు చూసుకున్నారు ఇద్దరు. ఈ కుర్రాడికి ఆ కాగితంలో ఉన్నది కిరాత కులం కొట్టేసి ఉండటం, మస్తు పురుషుడు అనేది కొట్టేసి ఉండటం, 2 చూసేశాడు. కింద రాజవాహనుడు తప్పించుకున్నాడు, బాగానే ఉంది. ఇప్పుడు మీ అన్నయ్యకి కూడా కిరాత కులం అనేది కొట్టేయబడి ఉంది, నీకు కూడా అలాగే ఉంది, అంటే మీరు కిరాతులు కాదేమో ఒకటి, తర్వాత పురుషుడు అనేది కూడా కొట్టేస్తుంది ఏమిటి నీకు అని అడిగాడు. అడిగేసరికల్లా ఆ అమ్మాయి ఏంది, మరి మీ భార్య ఇక్కడే ఉందందిగా, వెతకండి, అటు ఇటు వెతుక్కుంటే మీ భార్య మీకు దొరుకుతుంది అనేసరికల్లా ఈ అబ్బాయి అన్నాడు, ఈ పురుషుడు కొట్టేసి ఉన్నది నిజమయ్యి నువ్వు స్త్రీ అయితే నువ్వే నా భార్యవి చెప్పాడు. నేను నిన్న రాత్రి నుంచి ఆలోచిస్తున్నాను, నన్ను వివాహం చేసుకో, నువ్వు స్త్రీ అన్నది నిజమై, చిలక అబద్ధం చెప్పదు, రాజవాహనుడు తప్పించుకున్నది నిజమైనని నువ్వు నమ్ముతున్నావు, కిరాత కులం అనేది నీది కొట్టేసింది, మేనైది కొట్టేసినట్టే మీరు అసలు కిరాతులే కాదు, కిరాతులైనా నాకు అభ్యంతరం లేదు, కిరాతులు కాదు మీరు క్షత్రియులైతే మా నాన్నగారు మరీ సంతోషిస్తాడు, కాబట్టి సరే మన ఇద్దరం వివాహం చేసుకుందామని ఆ పిల్లని ఒప్పించుకున్నాడు. ఇద్దరు కలిసి కాసేపు అటు ఇటు తిరిగారు.
ఇప్పుడు తప్పించుకున్న రాజవాహనుడు ఏమయ్యాడు, ఎటు వెళ్ళిపోయాడో తెలియదు. వీళ్ళ వెనక్కి ఎందుకు వస్తాడు, అతను ఎక్కడికి వెళ్ళాలి, రెండో పిట్టని తేవడానికి అక్కడికి వెళ్ళాలి. ఆ ఊరు అదేం ఊరు, మహేంద్రపురం. ఈ కల్పలత దగ్గరికే వెళ్ళి ఉండాలి. ఏం చేస్తాడో చూద్దాం. వీళ్ళిద్దరూ ఏమనుకున్నారు, తెల్లవారు బయలుదేరి ముందు జైపురం వెళ్దాం, రాజవాహనుడు ఎక్కడికి వెళ్ళాడో అక్కడి నుంచి మనకు తెలుస్తుంది అనుకున్నారు. వీళ్ళిద్దరూ బసలకి చేరుతూ ఉంటే వీళ్ళకి 2 వ్యక్తులు ఎదురయ్యారు కొంత పరివారంతో. వీళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరు, ఆదిత్యవర్మ. ముందు కథలో చెప్పుకున్నాం, ఆదిత్యుడు అంటే మొదటి కథలో సుమతిగా పరిచయం చేయబడ్డ ఆయన ఆదిత్యవర్మగా ఎదురుపడ్డాడు అశోకవతి. అశోకవతి పురుష వేషంలో ఉంది. వీళ్ళిద్దరూ కలిసి ఎదురుపడ్డారు. ఇప్పుడు గబగబా అశోకవతి, రాజవాహన నువ్వు బయటకు వచ్చావా అని చేతులు పుచ్చుకుంది. పుచ్చుకునేసరికల్లా ఈ అమ్మాయి ఏమంది, శ్రమణి, కాదండి, నేను రాజవాహనుడిని గాను, నా పేరు మహిళాంగుడు, రాజవాహనుడి తమ్ముడిని, మీరెవరు ఆనంగానే అశోకవతి తెల్లబోయి, రాజవాహనుడికి తమ్ముడు ఎక్కడున్నాడు, అతనికి ఉన్నది ఒక చెల్లెలే కదా, తమ్ముడు లేడు రాజవాహనుడికి. నువ్వెవరు మాట్లాడుకున్నారు. ఈ మగవేషంలో ఉన్న ఈ అమ్మాయిని ఆ అమ్మాయి గుర్తుపట్ల, ఆ అమ్మాయిని ఈ అమ్మాయి గుర్తుపట్ల. వీళ్ళిద్దరూ రకరకాలుగా మాట్లాడేసుకున్నారు. వీళ్ళ పక్కనే ఉన్న బ్రాహ్మణ వేషధారిగా ఉన్న ఆదిత్యవర్మ అన్నాడు, మీరిద్దరూ పురుష వేషంలో ఉండి మాట్లాడుకున్నారు, ఒక పక్కకి వెళ్ళి మీ ఇద్దరు మాట్లాడుకోండి, మీ సంగతి మీకు తెలుస్తుంది అని చెప్పాడు. ఆయన గుర్తుపట్టేశాడు, ఈ మగవేషం వేసుకుంది పిల్లని. పక్కకి వెళ్ళి చూసుకున్నారు, ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకున్నాక ఈ అమ్మాయి అశోకవతి అని, ఆ అమ్మాయి ఏమో ఇదని తెలుసుకున్నారు. రాజవాహనుడు బంధింపబడ్డాడని మీకు ఉత్తరం రాశాం కదా, మేము అక్కడికి వెళ్ళాము, మీ ఊరు వెళ్ళాము, మీ నాన్నగారు అక్కడ లేరు, ఈ విషయం అక్కడ చెప్పేసి మేము వచ్చేసాము. ఈయన ఆదిత్యవర్మని, ఈయన చాలా గొప్ప వ్యక్తి, ఈయన చాలా అద్భుతమైన వాడు అని ఆయన కథ చెప్పింది. చెప్పంగానే ఆ కథ తెలుసు వీళ్ళకి. ఓకే, సరే ఇప్పుడు మా అన్నయ్య చిలక చెప్పింది రాజవాహనుడు చెరలో లేడని, అతను ఎక్కడికి వెళ్ళాడో తెలీదు, మా అన్నయ్య చెరలో లేడు, చిలక చెప్పిన మాట అక్షరాల నిజం. వీళ్ళు ఈ కిరాతకులం అనేది కొట్టేయబడి ఉంది కదా, ఎందుకనో ఇది కూడా కొట్టేయబడి ఉందంటే అమ్మాయి కిరాతులు కాకపోతే మరీ మంచిది అనుకుంటుంది అనమాట అశోకవతి. సరే మనం అందరం కలిసి వెళ్ళి ముందు జయపురం వెళ్దాం, అప్పుడు మనం రాజవాహనుడు ఎక్కడున్నాడో తెలుసుకోగలుగుతామని వాళ్లతో కలిసి ఈ పరివారంతో పాటు మళ్ళా శ్రమణి, తర్వాత ఏమో ఈ సునందుడు, అశోకవతి, ఆదిత్యవర్మలతో కలిసి ముందుకి బయలుదేరి వెళ్ళారు. వార్తలు పంపించాలి, వీళ్ళు దొరికారు, వీళ్ళు ఉన్నారు, వీళ్ళు లేరు, ఇవన్నీ తెలియాలి కదా. ముందుకు వెళ్ళారనమాట. జయపురం వెళ్ళాక వీళ్ళకి తెలుస్తుంది రాజవాహనుడిని ఎవరు తప్పించారు, ఎలా అతను చెరలోంచి బయటికి వెళ్ళాడు, అతను మహేంద్రపురి వెళ్ళాడా లేదా. రెండో పిట్టను కూడా పంపించారు కల్పలత దగ్గరికి. ఆ కల్పలత ఈ పిట్టను చూసేసరికి గొప్ప సంతోషం వచ్చేసింది. నువ్వు నీ భార్యను కలుసుకోవడానికి వచ్చావు అని చెప్పి ఆ భిల్ల స్త్రీ వచ్చింది కదా, ఆటవిక స్త్రీ బోయావిడ, ఆ ఊరు నుంచి వచ్చింది. ఆవిడ చెప్పింది, రాజవాహనుడు ఇక్కడే ఉన్నాడమ్మా, నువ్వు అతన్ని కలుసుకుందువు కానీ అని చెప్పి వాళ్ళకి ఏదో చక్కగా వస్త్రాలు అవి ఇచ్చి, ఈ లోపల ఇతను రాజకుమారుడే, క్షత్రియుడే అని తెలిసింది కదా, ఆ పిట్టని, మగ పిట్టని లోపల తీసుకెళ్ళి వాళ్ళ రోజు మంచిది కాదు కాబట్టి రేపు రోజు మంచిది, నీ భార్యతో సమాగమం మేము ఏర్పరుస్తాము, నీ భార్య ఒక కథ చెప్పింది, ఆ కథ మిగిలిన సగం నీకు తెలిసింది, ఆ కథ చెప్పు నాకంది. మాకు బోల్డని కథలు తెలుసు, మీకు ప్రత్యేకంగా కావాల్సిన కథ ఏమిటో అడగమంది ఆ పక్షి. అడగమంటే అదే ఇప్పుడు జయంతుడు నలకూబరుడు వాళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్ లవరు అనే దాని మీద పావురాల జంటను చూడమన్నారు. పావురాలు చూసినాయి అంతవరకే మేము విన్నామంటే అక్కడి నుంచి చెప్పిందనమాట. ఆ రోజున ఏ రోజునైతే ఈ పావురాలకి ఈ విషయం చెప్పారో అప్సరసలందరూ, రంభ అప్సరసలు కలిసి పందెం వేసుకున్నారు. అవును, ఆ రోజున నలకూబరుడు, జయంతుడు ఇద్దరు ఈ కల్పవన, అది మన నందనోద్యానానికి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ తోటి వచ్చారు. ఈ పక్షులు రెండు వాళ్ళిద్దరినీ చూసి వచ్చి అప్సరసలకు ఏం చెప్పినాయంటే, అద్భుతమైన ప్రేమికుడు కాముకుడు నలకూబరుడే, జయంతుడికి అంతగా ప్రేమించడం రాదు, ఈయన దగ్గర కామకళ అంత లేదు అని చెప్పినాయి. చెప్పేసరికల్లా రంభంది, నేను ముందే చెప్పా కదా జయంతుడు అంత గొప్పవాడు కదా, నలకూబరుడే గొప్పవాడని అన్నది. అనగానే అప్సరసలందరూ పందెం పెట్టుకున్నారు కదా, పందెం సొమ్ముని రంభాదేవికి అప్పచెప్పారు. ఆవిడ డబ్బులు పుచ్చుకుని వెళ్ళిపోయింది. ఈ అప్సరసలు అందరికీ ఏమనిపించింది, నలకూబరుడేమో కుబేరుడి కొడుకు, మనమేమో స్వర్గంలో ఉంటాం, అప్సరసలంతా స్వర్గానికి చెందిన వాళ్ళు, ఈయన ఇంద్రుడి కొడుకు కదా జయంతుడు, ఆయనకి చెప్పి బాబు మీకంత లేదుట, మీరు సరి చేసుకోండి అని చెబితే బాగుంటుందని గుంపంతా పోయి జయంతుడికి చెప్పారు. చెప్పేసరికి అలా కోపం వచ్చేసింది అతనికి. నీకంటే నలకూబరుడు గ్రేటు అంటే ఎవరికి నచ్చుతుంది, పైగా అదేమిటి కామ వ్యాపారంలో అతను గొప్ప,
ఇది ఎవరైనా చూడడం ఏమిటి, మమ్మల్ని ఎందుకు చూడాలి, మేము ఏకాంతంలో ఉన్నప్పుడు పక్షులు చూడటం ఏంటి, అది వచ్చి వీళ్ళకి చెప్పడం ఏంటి, అతనికి కోపం వచ్చింది. పొండి అన్నాడు. పొండి అంటే అప్సరసలు ఒప్పుకోలే. కాదు కాదు, పావురాలు ఇట్లా చెప్పినాయి, అందరికీ చెప్పవా రేపొద్దున, రంభాదేవి వెళ్ళింది, ఆవిడైనా చెప్పదా, నీ పరువు పోతుంది, అదేమిటో కాస్త సరి చేసుకో బాబాబు అని ఈ జయంతుని ఆ పావురాల దగ్గరికి తీసుకుపోయారు. ఆ పావురాల దగ్గరికి వెళ్ళేసరికల్లా పావురాలు ఈయన నమస్కారం నమస్కారం అని స్వాగతాలు చెప్పినాయి. చెప్పేసరికి జయంతుడు పోట్లాడాడు వాళ్ళతోటి, ఆ పావురాలతోటి. అసలు నేను నా స్త్రీతోటి ఉండగా మీరు ఎందుకు చూడాలి, చూస్తే మాత్రం ఎందుకు చెప్పాలి, మీకు ఏం శాస్త్రం తెలుసని నన్ను అంటారు, ఓ 4 సంస్కృత శ్లోకాలు తెలిస్తే సరిపోతుందా అని గట్టిగట్టిగా అరిచి పోట్లాడాడు. ఈ పావురాలు 2 బతిమలాడుకున్నాయి. బాబు మేము అంతటి మేము చేయలేదు, నారద మహర్షి అప్సరసల దగ్గరకు వచ్చి ఆయన చెప్పాడు, ఆయన ఆజ్ఞని కాదనకుండా మేము చేసాము, మా తప్పేం లేదు ఒకటి, రెండోది మేము ఇది ఎవరికి చెప్పము, మాకు తెలిసింది మేము చెప్పామంతే అనేసరికి నా జయంతుడికి నచ్చలేదు. క్షణక్షణానికి కోపం పెరిగిపోయింది. మొదటే వదిలేస్తే ఇలా జరిగేది కాదు. ఈ అప్సరసలు చేసిన పనితోటి అతనికి ఆ పావురాల మీద కోపం వచ్చి, మీరు ఇలాంటి పని చేశారు కాబట్టి మీరు అసలు నందనోద్యానంలో ఉండకూడదు, మీరు అయ్యో పోండి భూలోకంలోకి, అక్కడి నుంచి ఈ పావురాల రూపాలు పోయి ఈ లోకల్ పక్షులు అంటే ఏమంటారు, అడవిలో తిరిగే పక్షులుగా మారిపోయి దీర్ఘమైన ఎడబాటుని భరించండి అని చెప్పించాడు. అయితే ఏమైంది, ఈ జయంతుడు ఈ పక్షులు పావురాలు మాట్లాడుకుంటున్నంతసేపు ఆ కల్పవృక్షం కింద ఒక పక్కన ఒక సిద్ధుడు, ఒక ఆయన మంత్రసిద్ధుడు జపం చేసుకుంటున్నాడు. స్వర్గం కదా అది. విని విని గబుక్కున లేచాడు ఆయన. నీకు బుద్ధి లేదా, పక్షుల్ని శపిస్తావా, ఇప్పుడు దాని మీద ఒక వాదన ఏమిటి, నీకంటే నెలకుబరుడు గొప్పవాడు అంటే ఏమిటి ఒక విషయంలో, అవి బతిమలాడుతున్నాయి. నారద మహర్షి మునికి కాదనకుండా చేశామని చెప్తున్నా కూడా నువ్వు ఎంత తీవ్రత వహించావు కాబట్టి నరజన్మ ఎత్తు, ఆటవికుడుగా పుట్టు, నువ్వు నీది ఆటవిక ప్రవృత్తి అని తిట్టాడు. అప్సరసలు హడిలిపోయారు. ఇదేమిటి సరదాకి మొదలు పెడితే చిలికి చిలికి గాలివానయ్యిందే ఇది. కొంతమంది పరిగెత్తుకుంటూ పోయి ఇంద్రుడిని తీసుకొచ్చారు. ఇంద్రుడు వచ్చి బతిమలాడుకున్నాడు ఈయన్ని, జయంతుడిని కేకలేశాడు. శపించడం ఏమిట్రా నాయన, పక్షుల్ని చేయకూడని పని, అసలు దీని మీద ఒక వాదన ఏమిటి, వాళ్ళదొక తెలివి తక్కువ వాదన, నీది ఇంకొక తెలివి తక్కువ పనిని కుమారుని కేకలేసి ఆ మంత్రసిద్ధుడిని బతిమలాడాడు. లేక ఒక్క కుమారుడు ఆటవికుడుగా ఎట్లా బతుకుతాడు, మా నరుడిగా బతకడమే కష్టం, ఆటవిక జాతి అంటే ఇక్కడ ఇన్ని సౌకర్యాలతోటి ఉండేవాడు, పైగా ఇంద్రుని కుమారుడు, దేవతల శిరస్సుల మీద పెరిగినవాడు, ఎట్లా నా కుమారుణ్ణి రక్షించు, ఏదో ఒకటి శాపావసానం చెప్పమంటే అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఆటవికుడుగా పుట్టిన ఇతను క్షత్రియ కుమారుడు ఆటవికుడుగా కొంతకాలం పెరుగుతాడు, కొన్నాళ్ళకి ఆ పేరు పోతుంది. ఈ పక్షులు 2 ఎడబాటిపోవాలి, ఇవి 2 ఎడబాసిపోవాలి దీర్ఘకాలం అని చెప్పించాడు కదా, అవి 2 సమాగమం అయినప్పుడే ఇతనికి సుఖం వస్తుంది. తర్వాత నీకు వైభోగానికి ఏం తక్కువ లేదు, ఆటవికుడుగా పుట్టిన రాకుమారుడిలాగా పెరుగుతాడు, దేవకన్యలు ఉండరు కానీ సౌందర్యవతులైన భార్యలు వస్తారు, వైభవానికి ఏం తక్కువ లేదు, మానవ జన్మ పూర్తయ్యాక మళ్ళీ నీ దగ్గరకు వస్తాడని ఆయన శాపావసానం కల్పిస్తే అప్పుడు జయంతుణ్ణి ఈయన క్షత్రియుడయి ఆటవికుడుగా జీవిస్తున్నటువంటి దుందుభికి కుమారుడుగా జన్మించటానికి పంపించాడు ఇంద్రుడు. ఇప్పుడు ఆ దుందుభి కుమారుడు ఎవడు, ఇక్కడున్న రాజవాహనుడే. ఈ వాక్యం వినేసరికి పొంగిపోయింది అమ్మాయి, ఆ రాజకుమార్తె కల్పలత. రాజవాహనుడే జయంతుడా, అందుకే అతనంత అపురూపమైన సౌందర్యవంతుడుగా ఉన్నాడు. ఎగిరి గంతేసింది, డ్యాన్స్ చేసుకుంటుంది ఆనందం పట్టలేక. ఇంకేముంది, మన పర్వాలేదు, నేను వరించిన వాడు సరిపోయాడు అనుకుంది. ఈ సందట్లో ఏమైంది, చోకవతి ఏమైతే ఈవిడ చెలికత్తె రాజవాహనుడిని తీసుకోవడానికి వెళ్ళింది కదా, ఆవిడ తిరిగి వచ్చి కూతుర్ని కలుసుకుంది. ఈ సందడి నడుస్తుంది. ఈ అమ్మాయి రాజవాహనుడి దగ్గరికి వెళ్ళి, మీ 2వ పక్షి వచ్చింది, మీ చుట్టాలు వాళ్ళు కూడా ఎవరో వచ్చారు, మీరు ఈ 2 పక్షుల్ని కలుపుదాం, ఇవాళ మీరు బయలుదేరిపోకండి అనేసరికి ఇతను అన్నాడు, నేను అక్కడికి వెళ్ళి మాట్లాడాను, మా నాన్నగారు జైపురం మీద యుద్ధానికి బయలుదేరారు, నన్ను అరెస్ట్ చేసినందుకు నేను వెళ్ళి మా నాన్నకు సహాయం చేస్తానంటే, ఒక్కరోజు ఉండండి, 2 పక్షుల్ని రేపొద్దున కలిపాక మీరు వెళ్దురుగాని అని చెప్పింది. ఆ 2 పక్షులు కలిపాక ఈ అమ్మాయి ఏం చేసింది, నన్ను గాంధర్వ వీధిని వివాహం చేసుకోమని అతన్ని అక్కడే ఉంచేసుకుంది. 3-4 రోజులు ఉండిపోయాడు. గాంధర్వ వీధి వివాహం అంటే ఇక పెద్దవాళ్ళకి చెప్పేది ఏం లేదు, అమ్మాయి అబ్బాయి కలిసి తిరగటమే. ఈ సందడి నడిచింది. 2-3 రోజులు గడిచేసరికి అశోకవతి తిరిగి వచ్చేసింది, కూతురుని చూడడానికి ఇంటికి వచ్చింది. వచ్చాక అమ్మ వచ్చావా, అతను వచ్చాడు, ఇది వచ్చింది, ఇదంతా జరిగిందని ఆ పిల్లగాస్త తల్లికి చెప్పింది.
కానీ ఈ రాజవాహనుడే జయంతుడని కానీ అతను క్షత్రియుడని కానీ రాఘవతికి తెలియదు. ఓకే. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావా అంటే, నేను ఎక్కడి నుంచి వస్తాను, జయపురం వెళ్ళాము, నేను పురుష వేషం వేసుకున్నటువంటి రాజవాహనుడి చెల్లెలు శ్రమణి, ఆదిత్యవర్మ, సునందుడు, మేము నలుగురం వెళ్ళాం. అయితే అప్పటికే రాజవాహనుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడని తెలుసుకున్నాం. అతను ఎలా బయటకు వచ్చాడో మాకు అర్థమయ్యే లోపలే ఈ పురుష వేషంలో ఉన్న శ్రమణిని చూసి రాజవాహనుడు అనుకుని వాళ్ళు పట్టుకోబోయారు. అక్కడ చాలా పెద్ద యుద్ధం జరిగింది. ఈ సందట్లో శ్రమణి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈ లోపల రాజవాహనుడి తండ్రి ఇంకో పక్క నుంచి ఆ రాజును ఢీకొన్నాడు. నేను ఇక్కడికి వచ్చి వార్తలు చెప్పి వెళ్దామని వచ్చానంటే, అమ్మ రాజవాహనుడు ఇక్కడే ఉన్నాడు, మన రాజకుమార్తె 3 రోజుల నుంచి అతనితో కాపురం చేస్తోంది అని కూతురు చెప్పింది. ఆవిడ పరిగెత్తుకొచ్చింది. వచ్చేసరికల్లా ఈ అశోకవతిని చూసి కావలిచ్చుకుంది అమ్మాయి కల్పలత. నువ్వు వచ్చావా, నీకోసమే చూస్తున్నాను, నీ వల్ల నాకు ఎంత అద్భుతమైన ప్రయోజనం సమకూడిందో నేను చెప్పలేను నీకు అని ఈ కథ మొత్తం చెప్పిందనమాట. ఇతనే వాడు, తను క్షత్రియుడు, మనకు వచ్చిన భయమేం లేదు, గాంధర్వ విధిని వివాహం చేసుకున్నాను, అతను నాతోటే ఉన్నాడు, నువ్వు వెళ్ళి మా అమ్మకి నాన్నకి చెప్పి మా పెళ్ళి చేయించు. ఈ ఈవిడ మళ్ళీ వెళ్ళింది. వెళ్ళి తల్లికి తండ్రికి ఇద్దరికి చెప్పింది. మొదట వాళ్ళు, ఇదేమిటి ఇట్లాంటి పెద్దవాళ్ళు ఉండగా ఇలా స్వతంత్రిస్తారా, ఏ అడవిలోనో ఎక్కడో పిల్లలు కలుసుకున్నారంటే వేరే రకం, అబ్బాయి ఏకంగా అంతఃపురంకే వచ్చేయటం ఏమిటి, నాకు చూపించమంది. కుర్రాన్ని చూసేసరికి మై మర్చిపోయింది ఆవిడ, చాలా అందగాడు అబ్బాయి. తర్వాత తన జన్మ చరిత్ర అంతా చెప్పేసరికి సరే ఇదేదో బాగానే ఉంది, కానీ ఈ అబ్బాయి ఏమో యుద్ధానికి వెళ్తానంటున్నాడంటే మేము చతురంగ బలాలు ఇచ్చి పంపిస్తాం. కాబోయే అల్లుడు వాళ్ళు కూడా మాకు కావాల్సిన వాళ్ళే, చాలాసార్లు మాకు గుర్రాలు, ఏనుగులు, ఆ రాజకుమార్తెకి కావాల్సిన పిచ్చుకలు, పిట్టలు అన్నీ వచ్చినాయి. ముందంతా పెళ్లి చేసుకోననేది, ఇప్పుడు ఈ కుర్రాన్ని చూడడంగానే ఏకంగా గాంధర్వ విధిని వివాహమే చేసేసుకుంది. వాళ్ళు సంతోషించి ఈ పిల్లాడి సౌందర్యానికి వాడి శౌర్యానికి చాలా ఆనందించి చతురంగ బలాలు ఇచ్చి పంపించారు. ఈ అబ్బాయి యుద్ధానికి వెళ్ళేసరికి అక్కడ ఏమైంది, శ్రమణిని చూసి వెళ్ళి ఇతను అనుకున్నారు. ఆ అమ్మాయి పారిపోయి ఒక ఇంట్లో దాక్కుంది. మరి ఏం చేస్తుంది, దాక్కునేసరికల్లా ఆ ఇంట్లో ఉన్నది ఎవరు, ఆ దేశపు రాజకుమార్తె చెలికత్తి అయిన వసుమతి, కనకలతిక అమ్మాయే కదా ఇతన్ని తప్పించింది. ఆ అమ్మాయి తెలబోయి, వచ్చారా రాజకుమార, మీకోసం ఆ యువరాణి గారు చాలా చూస్తోందండి. ఈ శ్రమణికి తట్టింది, తను అన్నయ్యలాగానే ఉంటానని. అయితే నేను ఇట్లా మా యుద్ధం కోసం వచ్చాను, మా నాన్నగారు వాళ్ళు వస్తున్నారు, ఒక 3 రోజులు నేను ఇక్కడ దాక్కుంటాను అంటే, మరి మీరు మాట ఇచ్చారు రాజకుమార్తెకి, ఆమె మనసు ఉంచుతానన్నారంటే ఒక 3 రోజులు ఆగండి, ఎందుకంటే ఇది అమ్మాయి కదా. ఈ లోపల కనకలతిగా రాకుమార్తె కూడా వచ్చేసింది. మా నాన్నగారు ఓడిపోయినా పర్వాలే, మా నాన్న పరువు పోయినా పర్వాలే, నేను నిన్ను వరించాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను, దేనికైనా 3 రోజులు ఆగమంటుంది శ్రమణి. 3 డేస్ ఆకపోతే అన్నయ్య రాడు, ఈ ఆడపిల్లని ఇంకో ఆడపిల్ల ఏం పెళ్లి చేసుకుంటుంది, అదే కదా. 3 రోజుల తర్వాత రాజవాహనుడు చతురంగ బలాలతో వచ్చాడు. తండ్రి ఇంకో పక్క నుంచి ఆ బిల్ల సైనికులతో, ఊరంతా బిల్లులే ఉన్నారు. ఈ మొత్తం అందరూ కలుసుకున్నాక ఆదిత్యవర్మ తెలుసుకున్నాడు, ఇతనే ఈ విజయపాలుడు, పాత రోజుల్లో తనని నగర బహిష్కారం చేయదలుచుకున్న రాజు. ఓకే. కానీ అతని కర్మానుభవం వల్ల జరిగింది, కానీ అతను తన రాజ్యం కోసం ప్రయత్నం చేయలేదు. సంసారం పెరిగింది, పిల్లల్ని కన్నాడు, ఆ పిల్లలు మళ్ళీ తనతోటి పరిచయం కలిగి ఉన్నారు. దాంతో ఆయన ఏం చేశాడు, ఈ రాజులు ఇద్దరిని పట్టుకున్నారు. 2 రాజులు కదా విజయపాలుడిని మోసం చేసి అదే రాజ్యంలోకి జొరబడి ఇతని మరణం తర్వాత రాజ్యాన్ని ఆక్రమించారు. ఓకే. వాళ్ళే ఈ రాజవాహనుడిని పట్టుకున్నారు, మందపాలుడు, భూపాలుడు, వాళ్ళిద్దరిని పట్టారు. అయితే మందపాలుడి కూతురే కనకలతిక, రాజకుమార్తె కదా. అక్కడి నుంచి మొత్తం అందరూ ఒక చోటకి చేరారు. ఆ రోజు ఏం చేశారంటే ప్రజలందరికీ ప్రకటించారు, పూర్వం ఈ రాజ్యానికి 20 సంవత్సరాల క్రితం రాజైన విజయపాలుడు ఇప్పుడు మళ్ళీ వచ్చాడు, అతని కుమారుడే రాజవాహనుడు. అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేసి వీళ్ళు ఈ రకంగా మళ్ళీ యుద్ధానికి దొరికి ఇప్పుడు బందీలయ్యారు. సరే మొత్తం అంతా సరిచేసి మళ్ళీ రాజ్యాన్ని విజయపాలుడికి అప్పచెప్పారు. రాజవాహనుడు రాజు అయ్యాడు. ఈ లోపల ఈ శ్రమణి ఆ అన్నయ్యకి ఏం చెప్పిందంటే, నువ్వు కనకలతికని వివాహం చేసుకుంటానన్నావు, కల్పలతకి నువ్వు మాట ఇచ్చి వచ్చావు, అక్కడ వివాహం ఆల్రెడీ గాంధర్వం చేసేసుకుని వాళ్ళ చతురంగ బలాలు మామగారు ఆస్తి ముందే తెచ్చుకున్నావు, ఈ అమ్మాయిని వివాహం చేసుకోవాలి అనేసరికల్లా సరే విజయపాలుడు ఆలోచించుకుని, మరి తన రాజ్యాన్ని ఆక్రమించిన రాజు కూతురే, మాట ఇచ్చున్నాడు కదా కుమారుడు, ఆయన్ని రాజప్రతినిధిగా అక్కడ ఉంచి వాళ్ళకి కిరాత రాజ్యం కూడా ఒకటి ఉంది. ఓకే. అక్కడ అట్టపెట్టి అతని కూతుర్ని ఇతను వివాహం చేశారు. తర్వాత కల్పలతను కూడా తీసుకొచ్చి వివాహం చేశారు. ఈ 2 పక్షుల్ని ఒక చోటకి చేర్చారు. తర్వాత ఎంతకాలమో రాజవాహనుడు
ఈ ఇద్దరు భార్యలతోటి ఒక కల్పలత కనకలతిక ఇద్దరితోటి, తర్వాత ఈ 2 పక్షుల్ని అలా వాళ్ళతో పాటు జీవిత పర్యంతము తమతో పాటే అట్ట పెట్టుకున్నారు. ఆ పక్షులు ప్రాణాలు విడిచినాయి. రాజవాహనుడు కూడా తన జీవిత పర్యంతము హాయిగా భూలోకంలో భార్యలతోటి సంసారం వృద్ధి చేసుకుని తర్వాత శరీరానంతరం జయంతుడుగా మళ్ళీ స్వర్గాన్ని చేరుకున్నాడు. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది. బోళ్ళన్ని మలుపులతోటి పాత్రలతోటి వెళ్తుంది. చాలా చాలా బాగుంది. రైట్. నమస్తే. నమస్తే జయ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.